హాయ్! హలో! వెల్కమ్. నేను మీ శివ మల్లాల. టాక్ తెలుగులో ఎప్పుడూ కొత్త కొత్త వ్యక్తుల్ని, అద్భుతమైన పర్సనాలిటీస్‌ని పరిచయం చేస్తున్నాను. ఇక్కడ కొత్త కొత్త వ్యక్తి అనకూడదు. దేనికంటే ఇతను గత 22 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. రకరకాల శాఖల్లో పనిచేశారు. ఆయన కొత్తగా 'ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్' అనే ఒక వెబ్ సిరీస్ ద్వారా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చారు. హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. చాలా మంచి పెర్ఫార్మన్స్ చేస్తుంది. ఇది కారణం చాలా చాలామంది ఓల్డ్ ఆర్టిస్టులని మళ్ళీ స్క్రీన్‌కి పరిచయం చేస్తున్నట్టుగా వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ లాగా చాలామందిని పరిచయం చేశారు. ఆయనే డైరెక్టర్, యాక్టర్ వాట్ నాట్ హి ఈస్ అనీష్ కురువిల్ల గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ అండి. మిగతా వాళ్ళందరికీ అనీష్ కురువిల్ల యాక్టర్‌గా తెలుసు. రైట్. డైరెక్టర్‌గా తెలుసు. నాకు మాత్రం మీరు శేఖర్ కమ్ముల పక్కన ఒక యాక్టివ్ పర్సన్ తిరుగుతా ఉంటాడు. రైట్. ఏదన్నా వర్క్స్ ఉంటే ఆయనే చూస్తారు. శేఖర్ కమ్ముల గారి 'డాలర్ డ్రీమ్స్' దగ్గర నుంచి అవును. అవును. అనే ఫేజ్‌లో నుంచి నేను మిమ్మల్ని చూస్తా ఉన్నాను. అవును. సార్ సూపర్ హ్యాపీ మిమ్మల్ని కలవటం. సేమ్ హియర్ సార్. సో హ్యాపీ టు డూ అన్ ఇంటర్వ్యూ విత్ యూ రియల్లీ. థ్యాంక్ యూ. అయితే సార్ ఫస్ట్ ఇప్పుడు మనది ట్రెండింగ్‌లో మోక్ష జరుగుతుంది కాబట్టి Yeah. ఫస్ట్ మోక్ష గురించి మాట్లాడదాం సార్. ఇందులో ఒక హీరో రోషన్ కనకాల మొన్న ఈ మధ్య వచ్చి చాలా మంచి పర్ఫామ్ చేశాడు. అవును. యాక్టర్‌గా మంచి ఫ్యూచర్ ఉందని చెప్పి మళ్ళీ ఇప్పుడు రెండో సినిమా కూడా 'మొగ్లీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అవును. అబ్బాయిని మీ దగ్గర చూసినప్పుడు షాక్ అయిపోయారు అందరూ. నిజంగా రోషన్ కనకాలేనా అని అడుగుతా ఉన్నారు. రైట్. ఫస్ట్ ఆ అబ్బాయి గురించి మాట్లాడినాక మిగతా క్యారెక్టర్స్ గురించి మాట్లాడతారు. షూర్. అసలు అబ్బాయిది ఏంటి సార్ ఈ క్యారెక్టర్ ఇలాగా ఎప్పుడు వచ్చాడు ఇందులోకి? ఆల్మోస్ట్ ఒక 2.5 years అవుతుందండి. Hmm. సో రోషన్ని నేను ఫస్ట్ టైం కలిసేటప్పుడు ఐ వాజ్ వెరీ అతను అప్పటికే అమెరికా నుంచి స్టడీస్ కాదు యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి అక్కడ ట్రైన్ అయ్యి వచ్చాడు. అదే అండ్ అతను చేసిన క్యారెక్టర్ ఆల్సో వాజ్ వెరీ ఐ వుడ్ సే ఇట్ వాస్ కాంప్లెక్స్. అంటే ఒక కాంప్లెక్స్ క్యారెక్టర్, ఒక కుర్రోడు ఫస్ట్ టైం అతను కెమెరా ముందు యాక్ట్ చేయబోతున్నాడు, వాడు చేయగలుగుతాడా అని నాకు ఫస్ట్ కొంచెం ఒక భయం ఉండే, కొంచెం ఒక నర్వస్నెస్ ఉండే. కానీ అతను హీ రియలీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అండి. అండ్ అతను కొంచెం ఒక ట్రాన్స్ఫార్మ్ కూడా అయ్యాడు, ఫిజికల్గా కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. And he really lived that character. So, I mean, I think all that training that he had in America helped him play this character. కొంచెం out of the box kind of a character కదా, మనం ఎక్స్పెక్ట్ చేయము యాక్చువల్లీ తెలుగు సినిమా. యాక్చువల్లీ తెలుగు సినిమాలో కానీ ఆ జానర్ కనపడదు అసలు. అవును. సో యా, ఐ మీన్ ఐ థింక్ ఆల్ క్రెడిట్ టు హిమ్ అండి, టు రియలీ కమిట్ టు ద క్యారెక్టర్ అండ్ వర్క్ హార్డ్ ఆన్ ఇట్. అండ్ హిమ్ అండ్ ఆయనది ఇంకా భానుచంద్ర గారి జోడీ ఏది ఉందో, ఫాదర్ సన్ రిలేషన్షిప్ ఏది ఉందో అది బాగా పండింది యాక్చువల్లీ. ఎందుకంటే హీఈస్ అ వెరీ స్ట్రిక్ట్ ఫాదర్ భానుచంద్ర గారి క్యారెక్టర్, అండ్ ఇతనేమో ఈస్ కంప్లీట్లీ అండర్ హిమ్ అనమాట. సో ఆఫ్ స్క్రీన్ ఆఫ్ కోర్స్ భానుచంద్ర గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, కానీ ఆయన కూడా మనకి ఎప్పుడైనా యాక్టింగ్ చేయాలంటే మనకు కో యాక్టర్ నుంచి ఒక పర్ఫార్మెన్స్ ఉంటే మనం రియాక్ట్ చేయగలుగుతాం. సో దే మేడ్ అ పర్ఫెక్ట్ పేర్. సో ఆల్ క్రెడిట్ దెమ్ అండి, దే డిడ్ అ గ్రేట్ జాబ్. అంటే నాకు అర్థం కాని ఏంటంటే ఇప్పుడు అబ్బాయి హీరోగా ఫస్ట్ సినిమా వచ్చిందని చాలా గొప్పగా ప్రమోట్ చేశారు ఆ సినిమాని. అప్పుడు దానికంటే ముందు సినిమా అనేది. అవునండి. ఎందుకు ఇంత లేట్ అయింది? ఐ థింక్ చాలా ఉన్నాయండి లాజిస్టిక్స్, బేసిక్లీ ప్రొడక్షన్ పరంగా ఇంత పెద్ద కాస్ట్, మల్టిపుల్ లొకేషన్స్, విఎఫ్ఎక్స్, ఆ ప్లానింగ్ అవన్నీ, దానివల్ల ద ప్రాజెక్ట్ ఇట్ టుక్ టైమ్. దట్స్ ఆల్. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. అంతేనా? అంతే. కానీ ఎంత ట్రాన్స్ఫర్మేషన్స్ లాగా మారిపోయారు చాలా మంది కూడా ఈ దాని ప్రాసెస్లో. అవును. చాలా స్ట్రగుల్ అయి ఉంటారు. ఇట్ వాజ్ అ ఛాలెంజ్ అని చెప్తానండి. స్ట్రగుల్ అనేది ప్రతి ఫిల్మ్ మేకర్కి ఏ ప్రాజెక్ట్లో అయినా ఉంటుంది. అంటే దట్స్ పార్ట్ ఆఫ్ వాట్ వీ డూ. హౌ వీ రైజ్ అప్ టు దోస్ ఛాలెంజెస్, దట్ ఈస్ ద రియల్ టెస్టిమెంట్ అండి. అంటే మనకి ప్రొడక్షన్ సైడ్ నుంచి సపోర్ట్ ఉండాలి, ప్లాట్ఫామ్ సైడ్ నుంచి సపోర్ట్ ఉండాలి, ఆన్ గ్రౌండ్ టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ ఉంటే ఏ ప్రాజెక్ట్ అయినా కొంచెం వెళ్తుంది ముందుకి. సో వీ హ్యాడ్ అవర్ ఓన్ సెట్ ఆఫ్ ఛాలెంజెస్, మోస్ట్లీ టు డూ విత్ ద లాజిస్టిక్స్ అండి. జంగుల్ లొకేషన్స్ కావాలి, ఐలాండ్ లొకేషన్స్ కావాలి, 25-30 మంది ఆర్టిస్ట్ని, అందరు కాంబినేషన్స్ అవన్నీ సెట్ అవ్వాలి, వాళ్ళ లుక్స్ మారకుండా. సో ఐ వుడ్ సే వన్ ఆఫ్ ద
నాకు ఒక డైరెక్టర్గా ఒక ప్రాజెక్ట్ మీద ఒక హార్ట్ పడాలంటే దాంట్లో ఒక చిన్న ఎలిమెంట్ ఆఫ్ అడ్వెంచర్ ఉండాలి, చిన్న ఎలిమెంట్ ఆఫ్ రిస్క్ ఉండాలి, చిన్న ఫియర్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి విత్ ద ఎక్సైట్మెంట్. అరే ఇది చేస్తే నాకు ఈ ఎలిమెంట్స్ ఉంటే అవునరా కొంచెం రిస్కీ, ఇది చేయగలుగుతామా, చేస్తే బాగుంటుంది అని, అది నాకు ఒక డ్రైవింగ్ ఫోర్స్ అనమాట. సో ఐ పిక్ స్టోరీస్ ఆర్ ఐఎమ్ డ్రివెన్ టు స్టోరీస్ లైక్ దట్. సో మోక్ష ఐలాండ్, మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ ఒక సైఫై థ్రిల్లర్ జానర్లో నేను ఇప్పటివరకు చేయలేదు ఒక డైరెక్టర్గా. సో దట్ వాజ్ వాట్ ఎక్సైటెడ్ మీ ద మోస్ట్. సరే మనం ఈ డైరెక్షన్లో వెళ్తే ఈ ప్రపంచంలో ఉండొచ్చు కదా ఒక 2 సంవత్సరాలు. సో అట్లా కుదిరింది. దే వర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ బట్ ఇట్ కేమ్ త్రూ అండ్ ఐఎమ్ వెరీ అది కనబడతా ఉండింది. వై బికాస్ మీరు తీసుకున్న ఆర్టిస్టులు ఎవరు కూడా కొత్త వాళ్ళు కాదు. లైక్ ప్రియానంద్ గారు మీ లీడర్తో, అవును లీడర్లో ఇంట్రడ్యూస్ అయింది. తర్వాత నాతో కోంటె కోటి కూడా చేశాను. అవును కోంటె కోటి. చాలా ఏళ్ళ నుంచి ఒక రిలేషన్షిప్. అందుకని మీరు అడగగానే మీకోసం వచ్చే ఆర్టిస్టులు, మీరు చెప్తే మీ మీద ఉన్న రెస్పెక్ట్తో వచ్చే ఆర్టిస్టులు అందరూ అక్కడ కనిపించినట్టు అనిపించింది నాకు. రైట్, ఐ వుడెంట్ సే దట్. ఐ మీన్ మేబీ అ ఫ్యూ ఆఫ్ దెమ్. కానీ కొంతమంది ఆల్రెడీ హ్యాడ్ బీన్ కాస్టెడ్ అండి. నేను ఒక డైరెక్టర్గా ప్రాజెక్ట్లో అటాచ్ అయ్యేటప్పుడు ఐ థింక్ ఆల్మోస్ట్ సగం మంది కాస్ట్ అయి ఉన్నారు. నేను వచ్చిన తర్వాత మిగతా ఒక 30-40% కాస్టింగ్ అయింది. సో ప్రైమరీ కాస్ట్ ఆల్రెడీ ప్లేస్లో ఉండే. అదే మీ దగ్గరికి వచ్చే వాళ్ళకే ఉన్న కాస్ట్ వచ్చి నేను ప్రియానంద్, భానుచంద్ర గారు. అవును అవును, ఐ వుడ్ సే మోస్ట్లీ ప్రియానంద్ అండి. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి ఐ ఫెల్ట్ ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ ఉండడం చాలా అవసరం. అండ్ ఒక ప్రీసెట్ ఇమేజ్ లేకుండా ఉన్న ఒక అమ్మాయి దొరికితే తెలుగు ఆడియన్సెస్కి ప్రియా ఆనంద్ అనేది దే హ్యావెంట్ సీన్ హర్ ఫర్ అ లాంగ్ టైమ్. యూనో లాస్ట్ టైం వాళ్ళు చూసింది లీడర్లో, తర్వాత కోంటి కోటిలో. కాబట్టి ఐ న్యూ దట్ దే వుడ్ బి ఎక్సైటెడ్ టు సీ హర్ క్యారెక్టర్ లైక్ దిస్. అలానే అక్షర గౌడ క్యారెక్టర్. అవును, అక్షర ఆల్సో వాజ్ నేను చేసిన కాస్టింగ్ అది. అన్నిటికంటే అశుతోష్ రాణాని కాస్ట్ చేయటం అనేది అది ఎవరు చేశారో తెలియదు కానీ ఇట్స్ అంటే ఇప్పుడు వెబ్ సిరీస్ టాపిక్ వచ్చేసప్పటికి ఇప్పుడు హాట్స్టార్ లాంటి ఒక మెయిన్ స్ట్రీమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ అనగానే నేషనల్ వైడ్ ఒక ఉంటుంది. అంటే ఒక హిందీ అయి ఉండొచ్చు మార్కెట్, డిఫరెంట్ జానర్స్లో మనం డబ్ చేసుకోవచ్చు అనే కాంటెంట్లోనే ఇంత వర్క్ చేయగలరు, ఇంత మనీ ఇన్వెస్ట్ చేయగలరు. అదర్వైజ్ దెర్ ఇస్ నో పాయింట్ కదా. సో మనకి అలా కుదిరింది. మనకి మల్టీ జనరేషనల్, మల్టీ రీజనల్ కాస్టింగ్ ఒకటి అయింది. కరెక్ట్. యూనో సో ఐ థింక్ ఇప్పుడు ఓటీటీలో ఉండే కాంటెంట్ ఏదో అంటామో, యు ఆర్ మేకింగ్ ఇట్ ఫర్ అ పాన్ ఇండియన్ అండ్ గ్లోబల్ ఆడియన్స్ అండి. సో ఇఫ్ యూ డూ దిస్ కైండ్ ఆఫ్ కాస్టింగ్ యూనో అక్రాస్ రీజన్స్, ఐ థింక్ దట్ సీమ్స్ టు బి ద రైట్ అప్రోచ్. అంటే కథ పట్టి ఉంటుంది, ఈ కథకి మాత్రం ఇలాంటి ఒక కాస్ట్ ఉండడం చాలా అవసరం ఉండే. యాక్చువల్లీ ఆదర్శ్ బాలకృష్ణ వాళ్ళ ఫాదర్ని అతనితోనే చంపించేశారు. అది ఉండే స్టోరీలో. బట్ దే వర్ వెరీ స్పోర్టివ్. దే వర్ వెరీ స్పోర్టివ్ ఫాదర్ అండ్ సన్ టు. అండ్ వాళ్ళు ఒక ఎక్స్ ఫ్యాక్టర్ తీసుకొచ్చారు. ఆయన ఫాదర్ కూడా అంటే ఆయన్ని కేజీఎఫ్లో అవన్నిట్లో చూసుంటాం, కానీ దీంట్లో అసలు కదలకుండా ఆయన ఒక వీల్ చైర్ బాలకృష్ణ గారు సంథింగ్ ఎల్స్. కాస్ట్ అండ్ క్రూ, మేము వన్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఆఫ్ షూటింగ్ అవుట్డోర్స్ కదండి, అక్కడ సిగ్నల్ లేదు, ఏమి లేదు, జంగల్ ప్రపంచం. సో నాట్ ఓన్లీ వర్క్ చేస్తారు, మనకి మనుషుల మధ్యలో ఒక కనెక్షన్ పెరుగుతుంది. ఎందుకంటే మనకి డిస్ట్రాక్షన్స్ కూడా ఏం లేవు, ఫోన్లు గీన్లు అవన్నీ. సో అది ఎక్కడో కలిసి వచ్చింది వాళ్ళ పర్ఫార్మెన్స్లో. అదే ఇప్పుడు నాకు ఇందులో చేస్తున్న దానిలో మెయిన్ కాస్ట్ వచ్చేసరికి ఒక తేజస్వి మడివాడ గారు కానీ, లేకపోతే ఈ నందు, ఎస్పెషల్లీ నందు క్యారెక్టర్ మెయిన్ లాస్ట్కి వచ్చేసరికి ఇంకో పార్ట్ కంటిన్యూ అవబోతుందని చెప్పారా ఏంటనేది అక్కడ ఒక సస్పెన్స్ లాగా అనిపించింది నాకు. దాన్ని ఎలాగా మీరు తీసుకుంటారు అంటే చెప్తారు? డెఫినెట్లీ దెర్ ఇస్ అ టోటల్ రెజల్యూషన్ ఉండదు స్టోరీలో. ఏ వెబ్ సిరీస్కైనా ఎస్పెషలీ ఇలాంటి ఒక స్కేల్లోనే ఎపిక్ స్టోరీ టెల్లింగ్లోనే స్ట్రక్చర్ ఏదో ఉంటుందో అది 1 సీజన్లో కంప్లీట్ చేయడం చాలా కష్టం. సో మనం ముందు నుంచే అనుకున్నాం సీజన్ 2కి కావాల్సింది ఒక చిన్న ఇవ్వాలి, ఒక ట్విస్ట్ ఇవ్వాలి. అది ఎప్పటి నుంచో స్క్రిప్ట్లో ఉండే అనమాట. అండ్ ఇప్పుడు చూద్దాం వాట్ హ్యాపెన్స్ విత్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇట్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద వే ఇట్ ఇస్ టర్న్డ్ అవుట్. ఎందుకంటే ఇలాంటి జానర్స్ ఆర్ ఇలాంటి షోస్ మనం ఎక్కువ తెలుగులో చూడం.
యాక్చువల్లీ. కరెక్ట్. సో ఐవ్ ఆల్వేస్ దట్ వాజ్ వన్. కానీ అదే న్యూ. బట్ అట్ ద సేమ్ టైం కొంతమంది ఎట్లా ఉంటుందంటే వెబ్ సిరీస్లు పర్టికులర్గా వచ్చేళ్ళకి ఇట్స్ నాట్ ఏ స్క్రీన్ కాబట్టి ఇంట్లో కాబట్టి ఓకే చూద్దాం అని కొంచెం ఫార్వర్డ్ చేయటము, కొంచెం కొంచెం కథ చెప్తున్నప్పుడు కొంచెం డ్రాగ్ ఉంటుంది ఎక్కడైనా. ఈ డ్రాగ్ ఉన్నప్పుడు ఇది స్లోగా ఉండిందని పక్కకి వెళ్ళిపోవటం ఉంటుంది. కానీ మీ దానిలో 4th ఎపిసోడ్ నుంచి 8th ఎపిసోడ్ దాకా దాని పికప్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అక్కడ దాకా చూడని వాళ్ళ పరిస్థితి ఒకలా ఉంటుంది, టోటల్గా చూసిన వాళ్ళ పరిస్థితి ఒకలా ఉంటుంది. మీకు ఎలాంటివి వచ్చినాయా? మేము చాలా రకాలుగా వచ్చిందండి. అంటే ఓవరాల్గా పీపుల్ ఆర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద స్ట్రక్చర్. ఎందుకంటే మేము ఏ ఎపిసోడ్కి 25-28 మినిట్స్ కన్నా ఎక్కువ లేదు డ్యూరేషన్. సో స్టోరీకి కావాల్సిన డ్యూరేషన్ మాత్రమే మనం పెంచి చాలా షార్ప్గా ఎడిట్ చేసాము. అండ్ ఏ స్టోరీ టెల్లింగ్ అయినా యూ నీడ్ టు సెట్ అ ఫౌండేషన్, యూ నీడ్ టు సెట్ అప్ సంథింగ్ ఫర్ ద సెకండ్ యాక్ట్. ఇప్పుడు మామూలుగా ఒక సినిమా స్టోరీ టెల్లింగ్లో మనకి ఒక ఫస్ట్ యాక్ట్, సెకండ్ యాక్ట్, థర్డ్ యాక్ట్ ఉంటుంది. సో అది 2 గంటల సినిమాల్లో ఫస్ట్ 30 మినిట్స్, నెక్స్ట్ 40-50 మినిట్స్, లాస్ట్ 30 మినిట్స్ అని అనుకోండి. ఒక రకంగా చూస్తే అది సేమ్ కైండ్ ఆఫ్ స్క్రీన్ రైటింగ్ ఫిలాసఫీ మనం ఓటీటీలో కూడా తీసుకొస్తాం, యూనో. కానీ యూ హ్యావ్ టు బిల్డ్ ఇట్ అప్ ఓవర్ ఎపిసోడ్స్. ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్లో ఏంటంటే ఆ ఫౌండేషన్ ఏంటి, ఆ యూనివర్స్ ఏంటి, అసలు ఇక్కడ ఉన్న జనాలు ఎవరు, అసలు ఏం జరుగుతుంది అని చెప్తేనే మనం ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళచ్చు. సో దట్ లాంగ్ ఫార్మ్ స్టోరీ టెల్లింగ్కి ఉన్న అడ్వాంటేజ్ కూడా అదే. అందుకనే ఇంతమందిలో అందరినీ కూడా మళ్ళీ మీరు సాటిస్ఫై చేయగలిగారా? అన్ని క్యారెక్టర్స్ని ఇవ్వగలిగారా వాళ్ళకున్న వాల్యూస్? లాట్ ఆఫ్ ద స్టోరీ ఆర్క్స్ అండ్ క్యారెక్టర్ ఆర్క్స్ can be better explained as the episodes are watched. See, we can't, I'm sure, see, manaki audiences anni rakalga untarandi. There are people who appreciate storytelling where okay nu koncham detail lo cheptunnavu lepothe nenu ikkada koncham observe cheyali. కొంతమందికి ఏమో తొందరగా వెళ్ళండి అని ఒక ఫిలాసఫీ కూడా ఉంటుంది. అందరినీ సాటిస్ఫై చేయలేము. కానీ మొత్తానికి ఒక వెబ్ షోని మనం అనలైజ్ చేసేటప్పుడు ఆ పూర్తి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ తర్వాత, అన్ని ఎపిసోడ్స్ చూసిన తర్వాతనే మనం దాన్ని అనలైజ్ చేయాలి. సో ఐ ఫీల్ లైక్ ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ ఇట్స్ టైమ్ ఇన్ ద ఫస్ట్ కపుల్ ఆఫ్ ఎపిసోడ్స్, పే బ్యాక్ ఉంది దానికి, పే ఆఫ్ ఉంది దానికి. కరెక్ట్. సో దానికోసం కొంచెం వెయిట్ చేయాలి. ఐఎమ్ నాట్ మిమ్మల్ని నేను కార్నర్ చేయాలన్న ఈ పాయింట్లో మిమ్మల్ని మాట్లాడాలని లేదు నాకు. ఎందుకంటే ఐ నో, బట్ పీపుల్ థింక్ లైక్ దిస్. వాళ్ళకి మీరు సమాధానం ఇచ్చేయండి అని అడిగాను. అట్ ద సేమ్ టైం ధర్మపురి మీరు ఎంత బాగా చేశారు అంటే, వెబ్ సిరీస్లు అనేవి వస్తున్నాయి, సినిమా ఫామ్ మారుతుంది, కథని ఇంకా ఇక్కడ కూడా చెప్పొచ్చు, ఇలా కూడా చెప్పొచ్చు అనుకునే ఒక పాయింట్లో నాకు తెలిసి మీరు చాలా పెద్ద 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 వాళ్ళు, పెద్ద పెద్ద నేమ్స్ చేశారు తెలుగులో ఎస్పెషల్లీ. అవన్నీ కొంచెం ఇబ్బందికర పరిస్థితి, ఓవర్ కాస్ట్, కమర్షియల్గా వైబుల్ కాని పరిస్థితులు. మీది అలా కాలేదు నాకు తెలుసు. G5లో వచ్చిన ధర్మపురి వెబ్ సిరీస్కి అక్కడ కూడా మీరు ఇంకొక లోకంలోకి, అంటే మీరు ఒక సపరేట్ జానర్లోకి తీసుకెళ్ళారు. ఆ మనుషులు కానీ రెగ్యులర్ లైఫ్లో ఉండని మనుషులు వాళ్ళు ఇక్కడ కూడా మళ్ళీ తీసుకొస్తే ఇక్కడ ఐలాండ్, రైట్? అసలు 2 డిఫరెంట్ వేరియేషన్స్లోకి వెళ్ళాలనే థాట్ ఎలా వచ్చింది? దీనిలోకి అసలుకి ఎలా వచ్చారు మీరు? నాకు ఒక ఫిల్మ్ మేకర్గా నాకు స్టోరీలో ఒక కొత్త ప్రపంచం కనిపించకపోతే ఐఎమ్ నాట్ అట్రాక్టెడ్ టు ఇట్. ఓకే. నాకు ఫస్ట్ సినిమా నుంచే, ఇప్పుడు ఆవకాయ బిర్యానీలో ఒక హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్కి ఒక చిన్న ఊర్లో మనం సెటప్ చేద్దాం అనే ఒక థాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హిందూ ముస్లిం స్టోరీకి నాన్ డ్రమాటిక్ వేలో చెప్దాం అక్కడున్న రిలీజియస్ కాన్ఫ్లిక్ట్కి. కోంటే కోటి ఇట్ ఈస్ అ పల్పీ క్రైమ్ డ్రామా. అది కూడా అప్పటికి ఆ కాలంలో అట్లీస్ట్ ఇట్ వాస్ అన్ అటెంప్ట్ టు డూ సంథింగ్ అ లిటిల్ న్యూ. శ్రీహరి గారి క్యారెక్టరైజేషన్ కానీ, శర్వా క్యారెక్టరైజేషన్ కానీ, ఉండే స్ట్రక్చర్ దాంట్లో. గాడ్స్లో కూడా అంతే అండి. గాడ్స్లోనే కిక్ నాకు ఏముండేదంటే, ప్రతి ఫిల్మ్ మేకర్కి ఒక గ్యాంగ్స్టర్ సినిమా తీయాలి,
అని ఉంటుంది కదా, ఒక గ్యాంగ్స్టర్ సినిమా తీయాలి, అందరికీ గాడ్ ఫాదర్, ఆర్జీవి గారు చేసిన సినిమాలు. సో నాకు ఆ అవకాశం వచ్చేటప్పుడు నాకు కూడా అది ఉండే, అరే యార్ మనకి ఇది ఒక ఛాన్స్ వచ్చింది ఇక్కడ ఒక గ్యాంగ్స్టర్ ఫిల్మ్ చెప్పడానికి. లక్కీగా నా ప్రొడ్యూసర్ రాధికారావు గారు సపోర్టెడ్ అండ్ బ్యాక్డ్ అస్, వేర్ వీ వర్ ఏబుల్ టు గో అండ్ షూట్ ఇన్ సమ్ ప్రిస్టీన్ లొకేషన్స్, హంపీలో, కర్ణాటక బార్డర్లో. సో సి మై పాయింట్ హియర్ ఇస్, నాకు వేరే కొత్త ప్రపంచం కనిపించకపోతే నేను ఒక ఫిల్మ్ మేకర్గా ఐఎమ్ నాట్ డ్రాన్ టు అ స్టోరీ. ఐ వాంట్ టు డైవ్ ఇన్ టు, సి వెన్ ఐఎమ్ డైరెక్టింగ్ కదా, ఐ వాంట్ టు బీ ఇన్ అ వరల్డ్. ఒక 2 yearsకి నేను ఆ వరల్డ్ని కేటాయిస్తున్నాను, ఆ వరల్డ్లో దూరిపోవాలి. నాతో పాటు చాలామంది టీమ్ మెంబర్స్ని కూడా వాళ్ళని ఇన్స్పైర్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి. సో ఐ హ్యావ్ టు బీ మోటివేటెడ్, నాకు ఒక సెన్స్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఉండాలి. సో ఐ ఆల్వేస్ లుక్ ఫర్ దట్ సెన్స్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండ్ దట్ సెన్స్ ఆఫ్ డేంజర్. నేను సేఫ్టీ నెట్స్ ఎప్పుడు చూడానండి. ఇఫ్ ఐఎమ్ లుకింగ్ అట్ అ సేఫ్టీ నెట్, ఐ వుడ్ హ్యావ్ రిపీటెడ్ సంథింగ్ దట్ వర్క్డ్ ఆర్ సంథింగ్ దట్ వర్క్స్. బట్ ఐఎమ్ నాట్ డ్రాన్ టు దట్, ఎందుకంటే దాంట్లో నాకు ఒక ఇన్నోవేషన్ చూపించడం కానీ దాంట్లో తక్కువ అవకాశం కనిపిస్తుంది. సో యా, ఐ లైక్ టు టేక్ దోస్ ఛాన్సెస్, ఐ లైక్ టు టేక్ దోస్ వైల్డ్ స్ట్రోక్స్ ఆఫ్ ఛాన్సెస్, ఎందుకంటే లైఫ్లో అది కిక్ ఉండాలి కదా. అదే మీరు చెప్పిన 40% కాస్ట్లో గాడ్స్ ఆఫ్ ధర్మపురిలో ఉన్న అతను కూడా ఇందులో బ్లైండ్ క్యారెక్టర్ లాగా. రైట్. ఆయన ఎవరో తెలియదు నాకు. రాజ్ దీపక్ శెట్టి అని మ్యాంగ్లూర్ నుంచి కన్నడ యాక్టర్ యాక్చువల్లీ. ఆయన మొన్న హనుమాన్ లో కూడా చేశాడు. అవును, అదే చాలా గాడ్ లో కనబడుతూ ఉంటాడు. మీ గాడ్ లోనే మెయిన్ తీసుకొచ్చారు, తర్వాత మళ్ళీ ఇక్కడ చూసాను నేను. అరే అంటే కొంతమంది యాక్టర్స్ కొంతమంది డైరెక్టర్స్కి ఉంటారు అన్నట్టుగా మీ దానిలో నాకు వాళ్ళిద్దరు కనిపించారు, ప్రియానంద్ అండ్ అదేనా కరెక్ట్? యా, టు అ సర్టన్ ఎక్స్టెంట్ డెఫినెట్లీ. ఎందుకంటే ప్రియానంద్తో నాకు నేను జర్నీ ఆల్మోస్ట్ 10-12 years కోటి నుంచి తెలుసు కాబట్టి. అలాగే రాజ్ దీపక్ ఆల్సో గాడ్స్ ఆఫ్ ధర్మపురి చేశాడు. అలా చాలామంది ఉన్నారండి. అంటే ఐ హ్యావెంట్ బీన్ ఏబుల్ టు రిపీట్ ఎవ్రీ యాక్టర్ దట్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్, బట్ కొన్ని బంధాలు, కొన్ని రిలేషన్షిప్స్ అలా ఉంటాయి. అని మనకున్నే ఆ టైమింగ్ అన్నీ కుదరాలి కదండి, అందరి టైం. నేను చాలాసార్లు చాలామంది సేమ్ యాక్టర్స్తో ఇంకా మళ్ళీ ప్రయత్నం అయితే చేశాను మళ్ళీ కలిసి పనిచేద్దామని, కానీ కొన్ని కుదరు స్కెడ్యూల్స్ వాట్ ఎవర్. బట్ ఐఎమ్ గ్లాడ్ దిస్ హ్యాపెన్. మీ అంటే కోటి సినిమా టైంలో ప్రియానంద్ని బండి మీద ఎక్కించుకొని రేడియో FM స్టేషన్ల చుట్టూ తిప్పి మార్కెటింగ్ చేసిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. మీకు తెలియదు, అది ఇప్పుడు కావాలని గుర్తు చేస్తున్నాను. మరి ప్రియాకి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ కామన్గా ఇప్పుడు సరే ధర్మపురి అండ్ మోక్ష డైరెక్టర్ గారితో కాకుండా అనీష్ కుర్విల్ల గారితో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎస్, అసలు ఏంటి సార్, ఎక్కడ కేరళ నుంచి వచ్చారు ఫ్యామిలీస్? సో నేను పుట్టిన పెరిగిందంతా ఇక్కడ హైదరాబాద్లోనే. మా అమ్మగారు, మై మామ్ ఈజ్ ఆల్సో మలయాళీ, కానీ మా తాతగారు, మై మదర్స్ ఫాదర్, మై గ్రాండ్ ఫాదర్, ఆయన కేరళ నుంచి హైదరాబాద్కి 1950s లోనే వచ్చేసారు అనమాట. సో ఒక రకంగా చూస్తే నేను ఒక 3rd generation మలయాళీ హైదరాబాదీ, మల్లు హైదరాబాదీ అంటాం కదా. మా ఫాదర్ ఏమో కేరళ నుంచే, ఆయన 70sలో ఎప్పుడో హైదరాబాద్కి వచ్చారు. సో పుట్టిన పెరిగిందంట ఇక్కడే తార్నాకాలో. మై డాడ్ యూస్ టు హ్యావ్ అ స్మాల్ బిజినెస్, మై మదర్ ఇస్ హౌస్ వైఫ్, ఇంట్లో చెల్లి ఉంది. సో జస్ట్ చిన్న ప్రపంచం, పక్కనే స్కూల్ ఉండే HPS రామంతపూర్, అక్కడ వెళ్ళేవాడిని. బట్ చాలా మల్టీ కల్చరల్ సొసైటీ. అంటే నా అప్బ్రింగింగ్ కొంచెం మల్టీ కల్చరల్ ఉండే. అంటే అమ్మగారేమో ఆమెకి హిందీ సినిమాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్, నాన్నకేమో ఆబ్వియస్లీ మలయాళం సినిమా, నాకేమో హాలీవుడ్ సినిమాలు. సో ఆ రోజుల్లో VHS వీడియో షాప్స్ అవన్నీ చాలా ఫేమస్ కదా. కొత్తగా VCR వచ్చింది మా ఇంట్లో. సో ఎవ్రీ వీకెండ్ మా ఇంట్లో ఒక రిచువల్ ఉండే. సాటర్డేకి వీడియో షాప్కి వెళ్ళి అమ్మ ఏమో ఒక బాలీవుడ్ సినిమా తీసుకుంటుంది, నానేమో ఏదో మమ్ముట్టి మోహన్ లాల్ సినిమా తీసుకుని రా అని చెప్తారు, నేనేమో ఒక హాలీవుడ్ సినిమా తీసుకుంటాను. సో 3 VHS టేప్స్ తీసుకొచ్చి ఆ సాటర్డే సండే మొత్తం అంత ఫ్యామిలీ కూర్చొని చూసేవాళ్ళం. హాలీవుడ్ సినిమా మాత్రం నేనే చూసేవాడిని, కానీ కలిసి మేము మలయాళం సినిమాలు, హిందీ సినిమాలు చూసేవాడిని. తెలుగు సినిమా యాక్చువల్లీ స్కూల్లో నేను డిస్కవర్ చేశాను. స్కూల్లో నా ఫ్రెండ్స్ చుట్టూ ఆ హడావడి, సినిమా రిలీజ్ అవుతుంది, కొత్తగా స్కోప్ అని ఫార్మాట్ వచ్చిన తర్వాత
90స్‌లో. 90స్‌లో అప్పుడులో హోమ్ డెలివరీస్ ఉండేవండి కెసెట్స్. క్యాసెట్ సో నాకు తెలిసి ఇప్పుడు బొబ్బిలి రాజా కెసెట్ టేప్ గురించి అసలు మా ఫ్రెండ్స్తో అందరు మాట్లాడి ఎవర్రా అతను డోర్ టు డోర్ డెలివరీ చేసుకుంటున్నాడు, వాడికి వచ్చి నన్ను ఇవ్వమను అని వెయిట్ చేసి తర్వాత కోకిలా సినిమా అప్పటికే ఫస్ట్ టైం స్కోప్లో చేశాను. అవును. నాకు ఐ హోప్ ఐమ్ రైట్ అబౌట్ దట్. ఎస్. సో ఇవన్నీ తెలుగు సినిమాతో నాకు వేరే రిలేషన్షిప్ ఉండే. అంటే స్కూల్లోనే, హై స్కూల్లో కూడా అప్పుడే నేను ఐ స్టార్టెడ్ గోయింగ్ టు థియేటర్స్ అండ్ వాచింగ్ Okay. చిరంజీవి గారి సినిమాలు, ఘరానా మొగుడు, 92. ఘరానా మొగుడు, అవును 92. తిట్లు కూడా పడ్డాయి అక్కడ ఆరాధన థియేటర్లో క్యూలో నుంచేటప్పుడు. బాగా అసలు ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, ఓపెనింగ్ ఫస్ట్ డే ఫస్ట్ షో. సో అలా ఆయన సినిమాలు చూడడం థియేటర్లో, కానీ ఆయన పాత సినిమాలు మళ్ళీ VHS టేప్స్లో చూడడము. అప్పటికి స్విగ్గీ జొమాటోలు ఓన్లీ VHSలో ఉండేవి. VHSలో ఉండేవి. సో ఇట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ అప్బ్రింగింగ్ దట్ ఐ హ్యాడ్. చుట్టూనే ఫ్రెండ్స్ బ్యాచ్ కూడా పార్సీ వాళ్ళు, ముస్లిమ్స్, ఆంగ్లో ఇండియన్స్, తెలుగు వాళ్ళు, గుజరాతీ వాళ్ళు అలా ఉండేది అనమాట. Multicultural. వెరీ వెరీ మల్టీ కల్చరల్. సో అందుకే నేను ఇట్లా కొంచెం ఒక హైబ్రిడ్ కైండ్ ఆఫ్ గైలా ఉంటాను. నా టేస్ట్ అండ్ జనరల్ పర్స్పెక్టివ్ కొంచెం డిఫరెంట్ ఉంది అంతే. యాక్చువల్లీ మీరు అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆర్టిస్ట్ కాదు, ఐ నో దట్. అంటే మీరు అసలు యాక్టర్ అవుదామని రాలేదు నాకు తెలిసి. అంటే డాలర్ డ్రీమ్స్లో అలా కనిపించి ఒక US డాలర్కి డ్రీమ్స్ ఎలా ఉంటాయని చెప్పే ఒక కథలో అలా వచ్చటానికి దానికి ఎలా కుదిరింది అసలు స్కోప్? నాకు ముందు నుంచే డైరెక్షన్ చేయాలని ఉండేది సార్. యాక్చువల్లీ ఇది సినిమా ప్రపంచంలో సినిమా ప్రపంచంలో ఎంటర్ అవ్వాలి అది మాత్రం నాకు క్లారిటీ ఉండే. అది ఎప్పుడు కాలేజ్కి వెళ్ళిన తర్వాతనే. స్కూల్లో నేను చాలా వాటికి అక్కడ థియేటర్ ప్లేస్ అవన్నీ చాలా, నా స్కూల్లో ప్రోగ్రామ్ ఉండేది, థియేటర్ ప్రోగ్రామ్. సో దాంట్లో 4th క్లాస్ నుంచి నేను ప్రతి స్కూల్ ప్లేలో యాక్టింగ్ చేయడము, తర్వాత హై స్కూల్కి వచ్చిన తర్వాత 6th 7th స్టాండర్డ్లో దాన్ని రాయడము, డైరెక్ట్ చేయడము. రవీంద్ర భారతిలో నాకు తెలిసి అట్లీస్ట్ 6-7 years కంటిన్యూస్గా మా ప్లేస్ అవన్నీ ఉండేవి అనమాట, ఇంగ్లీష్ ప్లేస్ మా స్కూల్లో. సో నాకు అది స్టేజ్ మీద వెళ్ళడము, ఒక స్టేజ్ ప్లే డైరెక్ట్ చేయడము, చిన్న చిన్న ప్లేలు, ఏదో పెద్ద షేక్స్పియర్ ప్లేలు కావు, కానీ నాకు చాలా నచ్చేది. ఓకే. సో యాజ్ అ యంగ్ బాయ్ నేను చాలా కన్ఫ్యూజ్గా ఉండేవాడిని. అంటే ఏం చేయాలి, డాడీ ఏమో ఇంజనీర్, మనకేమో మ్యాథ్స్ అవన్నీ సెట్ కావు, చుట్టోళ్ళందరూ డాక్టర్లు అన్నీ. సో మనకేమో చదువు మీద ఐ థింక్ ఐ వాజ్ ఇంటెలిజెంట్ ఓన్లీ. ఐ డిడ్ కొంచెం మనసు పెట్టుకొని చదివితే మార్క్స్ బాగానే వచ్చేది, కానీ ఒక కన్ఫ్యూజన్ ఉండే ఏం చేయాలి లైఫ్తో, డాక్టర్ అవుదామా ఏంటి. 11th 12th పాస్ చేసిన తర్వాత సరే మనం సివిల్ సర్వీసెస్ మీద మనం కొంచెం జనరల్ నాలెడ్జ్, జనరల్ ఒక అవేర్నెస్ ఆఫ్ ద వరల్డ్ కొంచెం ఉండే, మనం దీని మీద కొంచెం ఫోకస్గా ఉన్నాం, సివిల్స్ మీద గట్టిగా మనం ఫోకస్ చేద్దామని నిజాం కాలేజ్లో పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ తీసుకున్నాను. స్టార్ట్ చేసాం. 1 year అయింది. ఆ 1 year అయిన తర్వాత ఐ వాజ్ చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది నాకు, నా పియర్స్, నా స్టూడెంట్స్, నా టీచర్స్తో అసలు ఏం కనెక్షన్ లేకుండే. అసలు ఎందుకున్నామేనా ఇక్కడ, అసలు కాలేజ్లో ఇదేం చదువుతున్నాము, అసలు IAS IPS అసలు అవుతుందా అంటే ఎందుకో అది నేను డ్రిఫ్ట్ అయిపోయాను. ఓకే. అప్పుడు నేను కొంచెం సీరియస్గా ఐ వాజ్ స్టార్టింగ్ టు థింక్ ఏం చేయాలి నా లైఫ్తో అసలు, అంటే నాకు అర్థం కావట్లేదు. నాకు ఈ చిన్నప్పుడు పక్కనే రవీంద్ర భారతి కదా, మన బషీర్బాగ్ నిజాం కాలేజ్ నుంచి. సో నాకు ఆ స్టేజ్ ప్లేస్ అవన్నీ గుర్తొచ్చేవి అండి. మరి ఆ స్మెల్, ఆ మేకప్ ది స్మెల్, ఆ లైట్స్. ఎందుకో కాలేజ్ వెళ్ళడం మానేశాను యాక్చువల్లీ. ఒకరోజు 1 year ఫస్ట్ ఇయర్ తర్వాత నేను మానేసి కాలేజ్ చుట్టూనే అన్ని థియేటర్స్ ఉన్నాయి కదా, సంతోష్, సప్న, సూర్య 70mm 35mm, రామకృష్ణ 35-70mm, లైట్ హౌస్ ఉన్న ప్రతి థియేటర్ ఏది ఉందో, కాచిగూడలో సురేష్. రోజు పొద్దున పేరెంట్స్కి ఏమో నేను కాలేజ్కి వెళ్తున్నానని బిల్డప్, అక్కడ నేను నడుచుకొని థియేటర్కి వెళ్ళి మార్నింగ్ షో చూసి లేకపోతే మ్యాట్నీ షో చూసి కరెక్ట్గా ఈవినింగ్ టైంకి కాలేజ్ దగ్గర వచ్చి మా ఫ్రెండ్స్ దగ్గర ఏదైనా నోట్స్ అవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళేవాడిని.
అసలు కాలేజ్ వెళ్ళడమే 2 ఇయర్స్ మానేసాను ఎక్సెప్ట్ ఫర్ ఎగ్జామ్స్. ఓ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేవాడిని. మా మా స్టూడెంట్స్ కూడా, మా ఫ్రెండ్స్ కూడా అసలు నువ్వు అసలు కనిపించవేంట్రా, ఏమైంది నీకు అని వాళ్ళకి కూడా ఒక మిస్టరీ. అసలు వాళ్ళక్కడ అందరూ సివిల్స్ మీద అసలు ఫుల్ ఫోకస్గా ఉండేటప్పుడు నేను అవరా అవరలాగా తిరుగుతున్నాను థియేటర్స్కి. నేను ఐ వాజ్ జస్ట్ హిప్నోటైజ్ బై దట్ ప్రొఫెషన్ యూనో. అలాగే యాబిడ్స్లో ఈ బుక్ స్టాల్స్ అవన్నీ ఉండేవి అనమాట. సో అక్కడ నాకు జస్ట్ లైక్ 5, 10, 15 రూపీస్కి బ్యూటిఫుల్ సినిమా మీద బుక్స్ దొరికేవి. హిస్టరీ ఆఫ్ సినిమా, లూమినరీస్ ఆఫ్ సినిమా, గ్రేట్ డైరెక్టర్స్ చదివేవాడిని నేను. అండ్ ఇంకొక కల్చర్ ఉండేది సార్ అప్పుడు. ఐమ్ టాకింగ్ అబౌట్ 95, 96, 97 ఆ ఇయర్స్లో ఫిల్మ్ క్లబ్స్ ఉండేవి. మన సారథి స్టూడియోలో హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ ఉండేది. కరెక్ట్. తర్వాత అలియాన్స్ ఫ్రాన్స్వాయ్లో ఫ్రెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఉండేవి. మ్యాక్స్ ముల్లర్ భవన్లో జర్మన్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఉండేవి. హరిహల కళాభవన్లో ఫిల్మ్ ఫెస్టివల్స్ ఉండేవి. రెగ్యులర్గా జరిగేది. ఎస్పెషలీ సారథిలో హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ అని సొసైటీ ఉండే. నాకు ఎప్పుడు మెంబర్షిప్ లేకుండే. అది 200-150 రూపీస్ ఏదో ఉండే. నాకు డబ్బులు ఎప్పుడు ఉండేవి కాదు. కానీ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. ఐ యూస్ టు జస్ట్ గో అండ్ షో స్టార్ట్ అయ్యే ముందు సారథి స్టూడియోస్ బయట అందరూ ఉంటారు. అందరూ డిగ్నిఫైడ్, అన్ని ఫిల్మ్ మేకర్స్, గడ్డంతో, జోలాతో, యూనో ఆర్టీ ఫిల్మ్ మేకర్స్ అందరూ. నేను మెల్లగా వాళ్ళ బ్యాచ్ లోపల అలా మధ్యలో అలా యూనో ఉండి ఆ డోర్ ఓపెన్ అవగానే వాళ్ళతో పాటు లోపల వెళ్ళేవాడిని అనమాట. సో అలాగా ఫ్రీగా నేను చాలా ఫారెన్ సినిమాలు కన్జ్యూమ్ చేశాను. సో ఫైనలీ ఇట్ కేమ్ డౌన్ టు అ టైమ్ అండ్ ఇప్పుడు మనం 97కి నా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అవన్నీ ఇవ్వాలి. ఇంకా పేరెంట్స్కి కూడా చెప్పాలి నేను ఏంటి యూపీఎస్సీ రాస్తున్నానా, అవన్నీ చేస్తున్నానా. వాళ్ళకి తెలియకుండానే నేను పని చేయడం మొదలు పెట్టేశాను యాక్చువల్లీ. అప్పుడు మణిశంకర్ గారని యాడ్ ఫిల్మ్ మేకర్. అవును. సో ఆయన దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయిపోయాను. వాళ్ళకి తెలియకుండా, మా పేరెంట్స్కి తెలియకుండా. సో కాలేజ్ అయిపోయింది. ఇంకా 6 months నుంచి వాళ్ళకి అర్థం కావట్లేదు. మా పేరెంట్స్ కొంచెం లేట్ బ్యాక్, సరేలే వీడు ఏదో చేస్తాడు వాట్ ఎవర్, కొంచెం నాకు ఫ్రీడమ్ ఇచ్చేవారు. ఆ ఫ్రీడమ్కి నేను మిస్యూజ్ చేసుకొని పనిలో పడిపోయాను. అంటే అప్పుడు వాళ్ళకి అనిపించచ్చు, నాకు కూడా అనిపించింది. అప్పుడు 6 months వాళ్ళకి తెలియకుండా కాలేజ్ అయిపోయి నేను పని చేస్తానని అప్పుడు చెప్పకుండా, మనకి 20 years అప్పుడు. సో ఎలా ఉంటుంది, కొంచెం భయంగా కూడా ఉంటుంది. మణిశంకర్ అయ్యర్ గారు అనగానే గుర్తొచ్చింది, ఒక చిన్నది అడగొచ్చా? ఆయనేమో ఇంత ఉంటారు, మీది కాంబినేషన్ ఎలా ఉండేది? బాగుండేది సార్ యాక్చువల్లీ. లక్కీగా ఆ టైంలో మేరీ జాన్ హిందుస్థాన్ అని 50 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్కి ఆయన ఒక మ్యూజిక్ వీడియోస్ చేసేవారు. ఓకే. సో దాని సందర్భ నాకు సడన్గా చాలా ఎక్స్పోజర్ వచ్చేసింది. ఇళయరాజ్ గారితో మ్యూజిక్ ఆల్బమ్ ఒకటి, మ్యూజిక్ వీడియో, ఆయన కొడుకు కార్తిక్ రాజాతో. సో చెన్నైకి వెళ్ళేవాడిని మ్యూజిక్, యువన్ శంకర్తో. అప్పుడు ఆయన మేబీ హీ వాజ్ స్టిల్ యంగ్, కానీ కార్తిక్ రాజాతో మ్యూజిక్ వీడియో చేశాము. ఇళయరాజా గారితో మ్యూజిక్ వీడియో చేశాము. తర్వాత డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం వయలినిస్ట్ కదా, ఆయన మ్యూజిక్ వీడియోలో అప్పుడు అరవింద్ స్వామి వచ్చి నటించడం. మెయిన్గా లక్కీ అలీ తెలుసు కదండి, ఆయన మ్యూజిక్ వీడియో, లక్కీ అలీ, బాబా సేగల్. సో ఒకేసారి నేను 97లో ఫస్ట్ ఎక్స్పోజర్ టు సినిమా అంటే మ్యూజిక్ వీడియోస్. ఓకే, ఇంతమందితో రెప్యూటెడ్ నేమ్స్. అండ్ నా పని ఏంటి, వాళ్ళకి ఫస్ట్ వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకొని తాజ్ బంజారాలో వాళ్ళకి చెక్ ఇన్ చేసుకొని, సార్ మీకు ఏదైనా కావాలంటే నాకు చెప్పండి, నేను కిందే ఉంటాను, వాళ్ళకి యూనో. సో ఐ స్టార్టెడ్ ఫ్రమ్ ద వెరీ గ్రాస్ రూట్స్ అనమాట, వెరీ గ్రాస్ రూట్స్ యూనో. సో చిన్న బాడీ గార్డ్ లా ఉండేవాడిని యాక్చువల్లీ. వాళ్ళ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు కొంచెం హడావిడిగా చేసి ఎప్పుడు అలానే ఉండేవాళ్ళు నాకు. సో దట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ మై జర్నీ, మ్యూజిక్ వీడియోస్ అండ్ స్టఫ్ లైక్ దట్. అదో ఒక 1.5 years చేసిన తర్వాత నాకే అనిపించింది కొంచెం, నాకు సినిమా చేయాలి, సినిమాలో అసిస్ట్ చేయాలి అని ఆ కీడ ఉండే. సో ఆ ట్రాన్సిషన్ దాని తర్వాత అయింది యాక్చువల్లీ 1.5 years తర్వాత. కానీ పుట్టి పెరిగిందంతా మీరు తెలుగులోనే కదా. ఇప్పుడు మీకు కొన్ని వర్డ్స్ కీడ అయింది, ఇలా నేను పడతాను కొన్ని. ఎందుకంటే నేను మా ఇంట్లో ఎక్కువ మేము ఇంగ్లీషే మాట్లాడతాం. ఇట్స్ వెరీ సిరియన్ క్రిస్టియన్ మలయాళీ ఫ్యామిలీ. సో అలాంటి వాతావరణం. మా అమ్మ బాగా మాట్లాడుతుంది తెలంగాణ కానీ ఉర్దూ కానీ ఎక్కువ
ఇంగ్లీషే మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అయింది ఈజీ. మా స్కూల్లో కూడా. సో ఎక్కువ నేను ఆలోచించేది డ్రీమ్ చేసేది ఇంగ్లీష్లోనే. సో అది నా మెయిన్ లాంగ్వేజ్. అండ్ హిందీ చదివాను స్కూల్లో, కానీ తెలుగు ఆప్షన్ అప్పుడు నేను తీసుకోలేదు స్కూల్లో. సో తెలుగు అనేది నేను జస్ట్ నా చుట్టూ ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేర్చుకున్నాను, సినిమాలు చూసి నేర్చుకున్నాను. అందుకని ఆ పట్టి పట్టి మాట్లాడుతున్న ఫీలింగ్ ఈజ్ నాట్ ఏ తెలుగు పర్సన్ అనేది తెలిసిపోతుంది. సో ఐఎమ్ నాట్ అ నేటివ్ తెలుగు స్పీకర్. ఐఎమ్ నాట్ నేటివ్ టు ఎనీథింగ్ అండి. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ జస్ట్ అ హైదరాబాదీ గై. అండ్ నాకు చిన్నప్పుడు నేను ఎవరు అసలు, నేను ఒక మలయాళీ, చాలా మంది కనిపించట్లేదు. నేను తెలుగు సరిగా మాట్లాడలేకపోతున్నాను, హిందీ కూడా సరిగా అంత గ్రేట్గా ఏం మాట్లాడలేము. ఎక్కడున్నా మన ఇంగ్లీష్ భాష మీదే ఒక గ్రిప్ ఉంది నాకు. అండ్ ఒక ఐడెంటిటీ క్రైసిస్లో ఉండేవాడిని నేను యాక్చువల్లీ. బట్ ఇట్స్ ఓకే అండి, అంటే యు ఆర్ వాట్ యు ఆర్, అంటే ఇట్ ఈస్ వాట్ మేక్స్ యూ స్పెషల్, ఆర్ ఇట్ వాట్ లాంగ్వేజ్ ఇస్ ఎ బ్రిడ్జ్ ఓన్లీ. లాంగ్వేజ్ ఇస్ ఎ బ్రిడ్జ్, బట్ యువర్ ఎమోషన్స్ దే ఆర్ యూనివర్సల్. అందుకని అదేం ప్రాబ్లం కాదు. బట్ నా క్వశ్చన్ ఏంటంటే యువర్ లాంగ్వేజ్ లైక్ అని నాకు అర్థమైంది. అగైన్ ఆఫ్టర్ 98. సో మణిశంకర్ గారి దగ్గర చేసిన తర్వాత నాకు కోరిక ఉండే చాలా సినిమాల్లో ఎట్లాగైనా స్టార్ట్ అవ్వాలి, ఎలా అని కొంచెం కన్ఫ్యూజన్ ఉండే. అప్పుడు 97 కాదు 98లో అనుకుంటా, 98లో నగేష్ కుకునూర్ హైదరాబాద్ బ్లూస్ అనే సినిమా తీసి సంగీత్ థియేటర్లో ప్రీమియర్ షో పెట్టారు. దానికి వెళ్ళాను నేను ఫస్ట్ టైం. అసలు సినిమా అంటే పెద్ద సినిమా ఉండాలి, పెద్ద హీరోలు ఉండాలి, పెద్ద బడ్జెట్ ఉండాలి అని మైండ్ సెట్ ఆయన బ్రేక్ చేశారు యాక్చువల్లీ. ఫస్ట్ సినిమా నుంచి కూడా ఈ రోజు వరకు అలానే ఉన్నారు. అవును. ఒక ఇండిపెండెంట్ సినిమా ఎలా తీయగలుగుతామా 2-3 ఫ్రెండ్స్తో అని నా ఐజ్ ఓపెన్ అయింది. అరే అవును, కథ కావాల్సింది కదా, ఒక సింపుల్ కథ ఉంటే మనం స్టోరీలు చెప్పగలుగుతాము. సో లక్కీగా అన్నీ కుదిరింది. అండ్ ఆయన దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. ఆయన రెండో సినిమాకి రాక్ఫర్డ్ అని పిల్లలతో తీశారు ఆయన సినిమా, చిల్డ్రన్స్ ఫిల్మ్ అది. ఆయనతో అక్కడ ట్రావెల్ అయ్యాను. అది అయిన తర్వాత నేను శేఖర్ గారిని కలిసాను యాక్చువల్లీ. ఆయన అప్పుడు హీ హడ్ జస్ట్ కమ్ డౌన్ ఫ్రమ్ ది యూఎస్. ఆయనకి కూడా నగేష్ లాగా ఒక ఇండిపెండెంట్ సినిమా తీద్దాము, అండ్ నేనేమో అప్పుడు ఆల్రెడీ కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ ఉంది ఒక ఇండిపెండెంట్ సినిమా చేయడము, మ్యూజికల్ ఆల్బమ్స్ చేసి ఆర్టిస్టులతో ఎలా మెలగాలి అని. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ లో బడ్జెట్ ఇండిపెండెంట్ సినిమాలు చేశాము అండ్ చేశాను నేను. అండ్ శేఖర్కి కూడా అప్పుడు డాలర్ డ్రీమ్స్ అనేది ఇట్ వాజ్ లో బడ్జెట్ సినిమా. ఇట్లా ఫ్రెండ్స్ తో మనం చేద్దాం, ఇంట్లో వాళ్ళ మదర్ ఉంటారు, అందరూ ఉంటారు. ఆయన ఇంట్లో షూట్ చేసాం, నా ఇంట్లో కూడా షూట్ చేసాము. సో ఐ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఆన్ అ లో బడ్జెట్ ఫిల్మ్ కాబట్టి హీ టుక్ మీ ఆన్ బోర్డ్. వెన్ హీ టుక్ మీ ఆన్ బోర్డ్ సార్, అరే నువ్వు క్యారెక్టర్ కూడా నువ్వు ప్లే చేయాలి, అలా ఆయన సెట్ చేసేసుకున్నారు. సో అక్కడ జర్నీ స్టార్ట్ అయింది యాక్చువల్లీ ఆయనతో. సో ఇట్ ఈస్ almost 16 years. మొన్న ఫిదా వరకు I was working with him. So it's been a wonderful journey of experiencing all the highs and lows of this profession. But I've learned a lot in all my working experience with Shekhar, and seen the inside outs of, ఒక డాలర్ డ్రీమ్స్ లాంటి సినిమా మనం పెద్ద కమర్షియల్ హిట్ ఏం కాలేదు అది, కరెక్ట్, కానీ నేషనల్ అవార్డ్ వచ్చింది. కరెక్ట్. దానికి ఉన్న తృప్తి ఏంటి అనేది అర్థమైంది. కానీ దాంతో నేషనల్ అవార్డ్ రావడంతో మనకి రెండో సినిమాకి ఫండ్స్ రావడమో ప్రొడ్యూసర్స్ రావడమో అలా కుదరలేదు. ఇట్ టుక్ టైం. లక్కీగా ఎన్ఎఫ్డిసి కొంచెం 1 year తర్వాత వాళ్ళు అన్నారు, అవార్డ్ విన్నింగ్ సినిమాస్కి మేము 30% బడ్జెట్, అప్పటికి 30-40 lakhs ఒక ఫండ్లా వాళ్ళు ఇచ్చారనమాట. అప్పుడు ఆనంద్ కుదిరింది. సో ఆనంద్ కొన్ని ఆఫ్ కోర్స్ దానికి కొన్ని కష్టాలు, దానికి కొన్ని అయ్యో బాబు ఐ నో దట్. ఎందుకంటే అంత సినిమా ఇప్పుడు ఆఫ్టర్ 20 years మనం మాట్లాడుకుంటే అది పెద్ద సినిమా, కానీ ఆ రోజు చాలా చిన్న సినిమా. 4 థియేటర్లో రిలీజ్ అయింది. వైజాగ్, హైదరాబాద్, విజయవాడ అండ్ వన్ మోర్ సెంటర్, మేబీ వరంగల్ అనుకుంటా, నాకు గుర్తులేదు సరిగా. పక్కన ఎదురుగా 400 థియేటర్లతో 400 అసలు మొత్తం మాస్ హీరో చిరంజీవి గారి మీద అసలు ఎలా వేయబుద్ది అయింది సార్? అసలు అట్లా మేమేమో అట్లా ఏం అనుకోలేదు సార్. మేము ముందే ఒక డేట్ అనుకున్నాము,
అండ్ అది అలా కుదిరింది, ఏదో ప్రీ ప్లాన్గా ఏం లేకుండే. చిన్న సినిమాకి ఎప్పుడు వస్తే మనకి, అంటే మనకి థియేటర్లో రావడమే పెద్ద గొప్ప విషయము. అది బాక్సులు అన్ఫార్చునేట్లీ అది క్లాష్ అవుతుంది మెగాస్టార్ గారి సినిమాతో అది. బట్ ఆ ఓవర్ఫ్లోస్ మన దగ్గర వచ్చేవి అనమాట. అక్కడ హౌస్ఫుల్ అయిన తర్వాత శంకర్ దాదాలో ఏం వాళ్ళకి టికెట్స్ లేకుండా రోడ్ క్రాస్ చేసుకుంటే అక్కడ ఉషా మయూరి అలా కొంచెం కుదిరింది. అండ్ అఫ్ కోర్స్ ద ఫిల్మ్ జస్ట్ స్పోక్ టు ఆడియన్సెస్ అట్ దట్ ఒక మిడిల్ క్లాస్ ఆడియన్స్కి ఒక తెలుగు వాతావరణం, ఒక తెలుగు ఎన్వైరన్మెంట్లో చాలా కొత్తది సార్. ఆ రోజుకి ఆ పాయింట్ ఒక పక్క ఉధృతంగా పూరి జగన్నాథ్ గారు లాంటి ఇడియట్ లాంటి సినిమాలతో వస్తున్న టైము సడన్గా ఈ శేఖర్ కమల్ ఎవరో ఒక అతను నేషనల్ అవార్డు తీసుకున్నాడంట. ఆయన దర్శకత్వంలో వచ్చింది, అందరు కొత్త వాళ్ళు, ఏదో కాఫీ లాంటి సినిమా అని చెప్తున్నారు క్యాప్షన్. మీ మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా చాలా వెరైటీ ఉండేది, సింపుల్ అండ్ సూతింగ్. అది నాకు బాగా మెస్మరైజ్ చేసుకునేవాడిని. అట్ ద సేమ్ టైం రాజా వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ ఓకే దట్ టైం, ఆనంద్ కంటే ముందు నుంచే. అప్పుడు వస్తుంది, నేను హీరో అయిపోతాను, నాకు మార్కెట్ వస్తుంది, ఈ లైక్ అంటే ఒక్కొక్కళ్ళ వెర్షన్. సినిమా అనే ఒక బ్యూటీలో నిజంగా ఎవరెవరి డ్రీమ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఒక మీరే ఆలోచించండి. అవన్నీ కూడా నేను చూస్తా పెరిగాను అనమాట. అందుకే పర్టికులర్లీ మీరు అనగానే చాలా మాడచ్చు, చాలా కలిసి తిరిగామన్న ఫీలింగ్ అయితే ఉండింది. దాని తర్వాత సినిమా మీరు చేసిందే, దాని తర్వాత గోదావరి అయింది. గోదావరి తర్వాత నేను ఆవకాయ బిర్యానీ వెళ్ళిపోయారు మీరు అక్కడికి. అది ఒక జర్నీ అండి. లైక్ ఐ థింక్ నేను ఆవకాయ బిర్యానీ స్క్రిప్ట్ గోదావరి అయిపోయిన తర్వాత ఆ స్క్రిప్ట్ మీద నేను శేఖర్ గారే అన్నారు, అది కొంచెం ఫోకస్ చేసుకొని నీ ఫస్ట్ సినిమా నీ స్క్రిప్ట్ మీద ఉండు అని చెప్పిన తర్వాత నేను ఒక 6 months టైం తీసుకొని నాకు మనసులో ఉన్న స్టోరీ నేను రాశాను. రాసిన తర్వాత అప్పుడు కొంచెం యంగ్గా ఉన్నాం, కొంచెం కసిగా ఉన్నాం, చాలా డార్క్గా ఉండే యాక్చువల్లీ ఆవకాయ బిర్యానీ ఫస్ట్, కొంచెం ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్లో కమల్ కామరాజ్. కానీ అది శేఖర్ అన్నాడు, కొంచెం మరీ అంత డార్క్గా కాకుండా కొంచెం టేక్అవుట్ ఆల్ ద డార్క్నెస్, కొంచెం లైట్ హార్టెడ్గా రాయి అని చెప్తే అప్పుడు నేను మళ్ళీ మొదలు పెట్టాను రాయడం. ఓకే. అండ్ ఒక లైట్నెస్ ఆఫ్ హార్ట్తో, ఎందుకంటే ఐ నో దట్ హీ ఆల్సో లైక్స్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ అలా కుదిరిందండి. అంటే ఆయన నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఆయన సరేరా కాస్టింగ్ ఏంటి, ఏ హీరో అనుకుంటున్నావు అంటే, నాకు హీరో అయితే వద్దు నా మొదటి సినిమాకి, నాకు కొన్ని కంఫర్ట్ ఉన్న ఆర్టిస్ట్ ఉంటే బెటర్. ఎందుకంటే నేను ఒక దర్శకుడిగా స్టోరీ మీద నేను ఫోకస్ చేయొచ్చు, డైరెక్షన్ మీద ఫోకస్ చేయొచ్చు. మొదటి సినిమాలో అంటే నాకు మైండ్ సెట్ అలా ఉండేదన్నమాట. మొదటి సినిమాకి ఒక కొంచెం పేరున్న స్టార్ ఉంటే మనం ఒక యంగ్ డైరెక్టర్గా డెబ్యూట్ ఫిల్మ్గా మనం ఎక్కువ టెన్షన్ పడిపోతామేమో అని నాకు ఉండేది యాక్చువల్లీ. నాకు ఎక్కువ నేను లాంగ్ గేమ్లో నేను ఎప్పుడు ఐ డోంట్ థింక్ ఆఫ్ ద లాంగ్ గేమ్, ఐ థింక్ అబౌట్ ప్రెసెంట్ మూమెంట్లో. సో దట్స్ హౌ వి గాట్ కమల్ అండ్ బిందు యాక్చువల్లీ మేము ఐ ఓన్లీ డిస్కవర్డ్ లైక్, అంటే దట్ వాజ్ హర్ డెబ్యూ ఫిల్మ్ బిందు మాది ఫస్ట్ పిక్చర్ అది. సో అలా కుదిరిందండి. అట్లా వికారాబాద్ వెళ్ళిపోయి షూట్ చేసుకుని వచ్చేసాం సినిమా. వెరీ నాన్ డ్రమాటిక్ సింపుల్ లవ్ స్టోరీ. నాకు చాలా చాలా వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఫిల్మ్. కొంచెం ఆటోబయోగ్రఫిల్ ఉండే అది, అంటే సిమిలర్గా నేనేదో ఆటో డ్రైవర్ అని కాదు, కానీ కొన్ని ఇన్సిడెంట్స్ లైఫ్లో అప్పుడు ఉండే రిలేషన్షిప్, నేనున్నే రిలేషన్షిప్, ఆ కొన్ని పాయింట్స్ అవన్నీ తీసుకొని సో చాలా నా ఓన్ లైఫ్ కొంచెం నేను దానికి ఇండైరెక్ట్గా పోసాను అనమాట స్క్రిప్ట్లో. సో ఆల్వేస్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అందుకే ఆవకాయ బిర్యానీ టాపిక్ రాగానే నాకు తెలుసు మీరు ఎలా వెళ్తారో అని. ఎందుకంటే బట్ దానికి విపరీతమైన పేరు, ఆ పబ్లిసిటీ వైజ్ బిగ్ లెవెల్కి రీచ్ అయ్యారు అప్పటికే మీరు. అంటే మీ బ్యాచ్, శేఖర్ కమల ప్రొడక్షన్, అనీష్ కురువిల్ల డైరెక్టర్, కొత్త వాళ్ళు ఇలా తీసుకున్నారు, న్యూ యాక్టర్స్, వీళ్ళు ఎప్పుడు చేసినా సరే ఒక ఫ్రెష్ ఫీలింగ్తో ఉంటుంది. ఎందుకు ఆ పాయింట్ వచ్చింది అనేది కూడా చెప్తాను. హ్యాపీ డేస్ అనే ఒక సినిమా వచ్చినప్పుడు దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ ఆర్టిస్ట్, బట్ ఎవరికి పేర్లు తెలియవు, వాళ్ళ క్యారెక్టర్ నేమ్స్ తెలుసు. ఫస్ట్ టైం ఒక క్యారెక్టర్ నేమ్స్తోని మొత్తం ఇంతమంది ఆర్టిస్టులని
పరిచయం చేసిన సినిమా హ్యాపీ డేస్, ఐ థింక్ సో. Yeah, true. అంతే Very కదా? true. Very true. Very true. Every single person there was debuting pretty much for the first time. ఎస్, actually. ఎవరికి తెలియదు కూడా యాక్చువల్లీ. ఒక తమన్నా తప్ప అవును. మిగతా వాళ్ళందరూ కూడా, వరుణ్ సందేశ్ యుఎస్ నుంచి వచ్చాడు, ఇప్పుడున్న మీ నిఖిల్, అవును. అందరు కూడా కొత్త వాళ్ళు. శంకర్ క్యారెక్టర్ చేసిన వంశీ, అవును. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఫ్రెష్ ఫీలింగ్. టైసన్ కూడా. టైసన్, యా, రాహుల్, అలాగే సంగీత న్యూడిల్స్ పాప, సారీ అమ్మాయి పేరు సోనియా, శ్రావణి. అవును. ప్రతి ఒక్కళ్ళు కూడా. శ్రావణి. అవును. అప్పుడు ఓకే, దిస్ ఈస్ ద సినిమా. Yeah. సినిమా అంటే ఇలా ఉండాలని. అప్పటికి నాకు తెలిసి ఇంకా పెద్ద పెద్ద స్టార్ రైటర్, స్టార్ ప్రొడ్యూసర్స్ అంటే కొంతమంది స్టార్ వాల్స్ ఉండేవాళ్ళు. పరుచూరు గోపాలకృష్ణ గారు, Yeah. ఎంఎస్ రాజు గారు. Yeah. ఎంఎస్ రాజు గారు మీ ఈవెంట్కి వచ్చి, Mm. మీ సినిమా రిలీజ్ అయిన 3వ రోజు Mm. Mm. వచ్చి ఇక్కడ రాక్ హైట్స్లో Mm. ఒక పెద్ద ఫంక్షన్ చేశారు. Right. Right. దానికి నేను మనస్ఫూర్తిగా వచ్చి వాళ్ళు ఎవరో చూద్దామని వచ్చిన సినిమా అని చెప్పారు. అప్పటికైనా వర్షం, ఒక్కడు, మనసంతా నువ్వే, అసలు బ్లాక్ బస్టర్ తీసిన డైరెక్టర్ అయినా. అవును. అవును. వాళ్ళు వచ్చి మీరందరూ చెప్తుంటే ఆటోమేటిక్గా Yeah. యూనో ఒక పాజిటివ్ వాడు అప్పుడప్పుడు పేలకపోయినా Yeah. తర్వాత కూడా చాలా రీచ్ అవుతుంది. True. 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 ఆ పాయింట్లో నుంచి మీ ఆవకాయ బిర్యానీకి క్రేజ్ వచ్చిందనేది నా ఫీలింగ్. Yeah, must be అండి. That's true. Definitely ఆ హ్యాంగ్ ఓవర్ ఉండేది. ఐ థింక్ బై ద టైమ్ అవకాయ్ వాజ్ కమింగ్ అవుట్, శేఖర్ నెక్స్ట్ సినిమా ఏం చేయబోతున్నారు అండ్ ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో అది చిన్న డెఫినెట్గా ఒక హైప్ ఉండే. అండ్ ఆఫ్ కోర్స్ ఐ థింక్ టైటిల్ కూడా కొంచెం ఒక ఆవకాయ బిర్యానీ, ఆవకాయ బిర్యానీ కాంబినేషన్ ఉంటుందని కూడా తెలియదు ఎవరికి. కానీ చాలా మందికి ఇష్టం కూడా. ఎందుకంటే నాలాంటి వాళ్ళకి బిర్యానీ తింటే ఓకే, మసాలా ఓకే, కానీ కొంచెం ఆవకాయ పచ్చడి కూడా ఉంటే దానికి ఒక వెరైటీ టేస్ట్ ఉంటుంది కదా, ఒక తృప్తి ఉంటుంది దానికి. సో యా, ఐ డెఫినెట్లీ అగ్రీ. ఆ హ్యాంగ్ ఓవర్లో ఆవకాయ బిర్యానీ వచ్చింది కాబట్టి, ఆ పోస్ట్ హ్యాపీ డేస్ హ్యాంగ్ ఓవర్లో వచ్చింది కాబట్టి డెఫినెట్లీ ఆ సినిమా ఆవకాయ బిర్యానీకి కొన్ని ప్రమోషన్, మార్కెటింగ్ హెల్ప్ అయింది యాక్చువల్లీ. అండ్ మేబీ అప్పుడు యా, ఇట్ హెల్ప్డ్. అండ్ ఒక రకంగా మేబీ ఇట్ ఆల్సో క్రియేటెడ్ అ డిఫరెంట్ ఇంప్రెషన్. ఇది కూడా ఒక కాలేజ్ సినిమా, అర్బన్ స్టోరీ, కానీ మైండ్ వాజ్ నాట్ ఎనీథింగ్ లైక్ దట్. ఇది కొంచెం ఒక స్లో పేస్డ్ రొమాంటిక్, చాలా స్లో పేస్డ్. అది నా టేస్ట్ అది. సో మేబీ దట్ డింట్ వర్క్ అవుట్ ఆల్సో. ఎందుకంటే హ్యాపీ డేస్ కొన్ని కమర్షియల్ ఎక్స్పెక్టేషన్, అవకాయ్ వాజ్ నాట్ ఇన్ దట్ కమర్షియల్ టెంపర్లో లేకుండే. అది చాలా లేడ్ బ్యాక్గా ఉండేది సినిమా. But over a period of years that film has found its own audience. ఆ సినిమాకి నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు డెఫినెట్గా సార్. కదని అలా చెప్తే కూడా హాయిగా వినే బ్యాచ్ ఉంటారు డెఫినెట్గా. అయితే కొంచెం జర్నీలో కొంచెం ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి టైంలో మీరు ఎలా మీ స్ట్రెస్ బస్టర్ని ఫుల్ఫిల్ చేసుకుంటారు? అంటే ఎట్లా దాన్ని రెక్టిఫై చేసుకుంటారు? స్ట్రెస్ ఉన్నప్పుడా? అంటే స్ట్రెస్ ఉన్నప్పుడు అంటే మీన్ ఇప్పుడు ఆవకాయ బిర్యానీ రిలీజ్ అయింది, మీరు అంతకుముందు అన్ని సక్సెస్లు చూసారు. ఒక్కసారిగా మీరు, మీ బ్యానరు, మీ అమిగో క్రియేషన్స్ కొంచెం ఫినాన్షియల్గా కానీ లేకపోతే అనుకున్న రిజల్ట్ కానీ రాలేదనే ఒక దాన్నప్పుడు మీ మధ్యలో కానీ మీ పర్సనల్గా కానీ ఎలాగా కొంచెం సంక్షోభం ఉంటుంది ఎవరికైనా. ఐ మీన్ జస్ట్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. యూ గెట్, ఐ థింక్ ఒక డైరెక్టర్గా వాళ్ళ మొదటి సినిమా పెద్ద హిట్ అవ్వకపోతే డెఫినెట్గా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది యాక్చువల్లీ. సో దాంట్లోనే, అంటే దానికి ఒక సొల్యూషన్ ఏం లేదు. మీ సపోర్ట్ గ్రూప్, మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలు, లేకపోతే ఏదో బ్యాగులు ప్యాక్ చేసుకొని ట్రైన్ ఎక్కి కొంచెం ప్రయాణం చేసుకొని జర్నీ చేసుకొని అసలు ఏంటి అని ఒక సెల్ఫ్ రియలైజేషన్ జర్నీకి వెళ్ళి, దాంతో ఎక్కడో ఎవరో మిమ్మల్ని రోడ్ పైన కానీ, ఎవరో ఒక హోటల్లో కానీ ఎవరో చూసి, అరే నువ్వు తీసారా సినిమా, బాగుంది, చాలా నచ్చింది నాకు అని చెప్తే ఎక్కడో హార్ట్కి, అప్పుడు ఉన్న బర్నింగ్ హార్ట్కి ఒక చిన్న పెయిన్ రిలీఫ్ వస్తుంది. దాంట్లో ఎక్కడో మన మైండ్ అవన్నీ కరెక్ట్ చేసుకుని, సరేరా ఇంకా ముందుకెళ్ళాలి లైఫ్లో, ఇంకా రాయొద్దాం, ఇంకా మొదలు పెడదాం. It's not the end, you know. So yeah, it is definitely I mean, it's not I think a lot of youngsters, I was lucky in the sense that, you know, I could take back the value that the film brought to people's lives. Ante it touched them somewhere. It may not have been a big commercial success,
బట్ ఇట్ హ్యాడ్ అ పాజిటివ్ ఇంపాక్ట్. కానీ చాలా మంచి రేట్లకి అమ్మారు అది. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఐ డోంట్ థింక్ ఇట్ వాజ్ అ బిగ్ ఫైనాన్షియల్, మరీ అంత ఫైనాన్షియల్ డిజాస్టర్ అయితే కాదు. కాదు. ఇట్ వాజ్ ఓకే, ఇట్ వాజ్ ఫైన్. వి కైండ్ ఆఫ్ ఆఫ్టర్ దట్ మీరు శేఖర్తో అప్పటికే మీరు ఒక 10 years జర్నీ ఉంది. ఆ జర్నీలో అప్పుడు మీ ఇద్దరు కలిసి కూర్చున్నప్పుడు వాట్ ఇస్ యువర్ కన్వర్జేషన్ సార్ అబౌట్ ఆఫ్టర్ రిలీజ్? ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్ ఆవకాయ యాక్చువల్లీ శేఖర్ గారు ఇంకా లీడర్ పైన ఆయన ఇంకా ఒకసారి రాయడం మొదలు పెడితే హీ జస్ట్ ఈస్ ఇన్ దట్ జోన్. సో ఐ థింక్ హీ వాజ్ ఇన్ టు రైటింగ్ లీడర్ అండ్ he was I think he just gave me some advice about, you made a good film, you trust yourself as a filmmaker, may not have worked out, but let's move on. అలాంటిది ఏదో చెప్పుంటారు నాకు తెలిసి, నాకు సరిగా గుర్తులేదు కానీ, బట్ హీ వాజ్ ఆల్వేస్ వెరీ ప్రాగ్మాటిక్ అండ్ వెరీ 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 సపోర్టివ్. ఎక్కడ కూడా ఏదో పెద్ద డ్రామాటిక్ కాన్వర్జేషన్ లాంటిది ఏం అవ్వలేదు. ఇట్ వాజ్ ఫైన్. we just moved on. అంటే the best thing to do is be pragmatic about the result and understand, okay, ప్రయత్నం చేసాము, ఆనెస్ట్గా చేసాము, మరీ అంత క్రషింగ్గా కూడా లేకుండే. అంటే ఓకే పర్లేదు, అంటే ఈ రోజుల్లో దానికి యావరేజ్ అని మనం డిస్మిస్ చేస్తాము. సో ఇట్ వాస్ ఫైన్. అంటే అఫ్కోర్స్ ఎవరికైనా వాళ్ళు చేసిన మొదటి సినిమా సూపర్ హిట్ అవ్వాలి, మంచి ప్రేజ్ రావాలి, ఉంటుంది. But it is more about how I handle the disappointment. I think it took me some time. Of course. I still remember ఏదో సీష్మేలో ఏదో థియేటర్లో లాస్ట్ షో ఒక 6-7-8 weeks అప్పటి వరకు ఆడింది, ఆడుతూనే ఉంది అది. ఆడేవి కదా, ఆడేవి లాంగ్ రన్స్ 25 days 50 days మినిమం యావరేజ్ ఫిల్మ్స్ ఉండేవి. సో నాకు ఇప్పుడు గుర్తుంది, లాస్ట్ షో ఈ సినిమా ఇంకా థియేటర్లో మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పటికీ రాదు ఇంకా. సో నేను నా ఫ్రెండ్స్, మా మొత్తం కాస్ట్ మెంబర్స్, టెక్నికల్ మెంబర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ వెళ్ళి ఆ సినిమా అది కూడా అప్పటికి ఇంకా పాత ప్రింట్స్ అన్నీ నలిగిపోతాయి కదా, అది అలా చూసి అని బయటకు వచ్చి బిర్యానీ తినేసి ఇంటికి వెళ్ళాను. దట్స్ లైఫ్. అమేజింగ్. ఇది నాకు తెలియదు, ఈ పాయింట్ నాకు తెలియదు, అందుకని మిమ్మల్ని కొంచెం జస్ట్ పోక్ చేయాల్సి వస్తుంది. No, every moment success is very heady, and failure is always heart crushing also. I mean, there's no denying that. Yes, but it is, and I think it is good for me to see that now hindsight lo failure and or not having a commercial success earlier on changed and rewired my mindset. Sarele manam koncham ante it made me stronger, ekkado more determined and that kind of thing. So పడిపోతే పడిపోయినట్టు కాదు, పడి లేచిన కెరటం లాగా రావడం ఎంత బాగుంటుందండి. అంతే నా ప్రయాణం అంతే. అంటే నేను జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ బీయింగ్ డిఫరెంట్ అని కాదండి, నా వైరింగ్ అంతే. అంటే నేను సినిమా మీద నేను నిజం చూపించాలి, లేకపోతే నిజం అంటే నేను ఏదో ఓన్లీ పోయిటిక్ సినిమాలు, ఓన్లీ ఆర్టిస్టిక్ సినిమాలు తీస్తాను అని కాదు కదా. నేను కమర్షియల్ టైప్లోనే ఆలోచిస్తున్నాను, కానీ ఆల్టర్నేటివ్గా కొంచెం ఆలోచిస్తుంటాను, కొంచెం రిస్క్ టేకింగ్ ఎక్కువ నాకు. అవుట్ ఆఫ్ ద బాక్స్. సింపుల్. శర్వానంద్ గారితో జర్నీ, అది అంటే కోటి, దట్ వాజ్ వెరీ, నాకున్నే హై ఆ సినిమాలో శ్రీహరి గారు అండి. ఎందుకంటే ఆయన చేసిన మాయా మాస్టర్ క్యారెక్టర్, ఆయన చేసే విధానం కానీ, అట్ ద సేమ్ టైమ్ శర్వా was producing the film. Yes, I know. It was his first production. So that is very stressful for an actor to produce and act in a film. Unfortunately, ఆ ఫిల్మ్కి అంతవరకు కమర్షియల్ సక్సెస్ రాలేదు, బట్ ఇట్ వాజ్ రికగ్నైజ్డ్ ఫర్ ఇట్స్ టెక్నికల్ అచీవ్మెంట్. వీ వర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫిల్మ్స్, ఇప్పుడు 2012 గురించి మాట్లాడుతున్నాము, we were one of the first major Telugu films to use a red camera and shoot. అప్పటికి ఇంకా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పూర్తిగా అవ్వలేదు. ఫస్ట్ టైం బ్యాక్గ్రౌండ్స్ వైట్స్ వస్తాయి. అప్పట్లో ఒక కెమెరా మాట్లాడితే రెడ్ కెమెరా వాడితే ఇలా ఉంటది, లేకపోతే ఆగిపోతుంది, బ్యాటరీ హీట్ అయిపోతుంది, సంథింగ్ లైక్ దట్. సో ఇట్ వాస్ వెరీ ఇన్నోవేటివ్ ఫిల్మ్ అండి, స్ట్రక్చర్ వైజ్ కానీ, జానర్ వైజ్ కానీ. అగైన్ ఇట్ వాస్ అ పల్పీ క్రైమ్ డ్రామా.
ఐ థింక్ ఐ స్టిల్ రిమెంబర్ ట్రైలర్కి చాలా వ్యూస్ వచ్చాయి అప్పటికి. ఇంకా యూట్యూబ్ అప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడప్పుడే సో దే వాజ్ అన్ ఎక్స్పెక్టేషన్ ఆన్ ద ఫిల్మ్, బట్ ఎక్కడో అది సరిగా కనెక్ట్ అవ్వలేదు అప్పుడు. అగైన్ నా ఆవకాయ బిర్యానీ లాగా ఆ సినిమాకి కూడా ఒక చిన్న ఒక ఫాలోయింగ్ కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది. సో దీస్ వేర్ ఎవ్రీథింగ్ వాజ్ డన్ విత్ ది ఇంటెంట్ ఆఫ్ trying to do something very different, something very refreshing. And when you're taking those kind of risks earlier on in your career, konni set avu konni, you know. సరే మూవీ ఈజ్ ఐడియా. Yeah, ఒక ఐడియా అందరికి నచ్చాలని లేదు. yeah, yeah, దట్స్ ఇక్కడ నేను మిమ్మల్ని కార్నర్ చేయట్లేదు. yeah, దిస్ ఎ జర్నీ, వీల్ టాకింగ్ అబౌట్ ద జర్నీ ఓన్లీ. true. అంతే. అనీష్ కుర్విల్లా అనగానే ఎక్కడో ఒక మలయాళం మూడు Yeah. కన్నులను దోచాయనంటే ఆ సినిమా చూసినట్టే ఈజ్ అ వెరీ నైస్, భలే ఉన్నాడే, భలే చేస్తున్నాడే అనే ఒక ఫైన్ సెట్ ఉంటుంది, ఒక మైండ్ సెట్. Right, right. అతను ఎక్కడి నుంచి వచ్చారని చెప్పే ప్రయత్నమే నేను Right, చెప్తుంది. right. Don't- True. don't- No, not at all. Yeah. I'm happy to talk about this Yeah. because these are some learnings that you have in your own life, and I feel like if it's valuable, see, ఎందుకంటే సక్సెస్ ఎలా ఉంటుందో అది చూసాను, ఎస్పెషలీ త్రూ షేకర్స్ ఫిల్మ్స్. Yeah. సెకండ్ హ్యాండ్ అలా చూసాను ఏంటది. అండ్ ఫెయిలియర్ కూడా చూసేటప్పుడు ఇట్ వాజ్ సమ్వేర్ ఫార్మింగ్ మీ ఇంటూ అన్ ఇండివిజువల్ హూ వాజ్ మోర్ సెన్సిటివ్, మోర్ ఇన్ టచ్ విత్ పీపుల్. ఎక్కడో నేను ఇంకా గ్రౌండెడ్గానే ఉన్నాను. సరే ఓకే, సరే ఇంకా నేర్చుకోవాలి, సరే ఈ ప్రయత్నం, ఈ రిస్క్, సరే ఎందుకు తీసుకున్నా అంటే అనాలిసిస్ అనేది చాలా మట్టికి ఉంటుంది, అది దట్స్ అన్అవాయిడబుల్. బట్ ఒక సెన్స్ ఆఫ్ a testament, I feel like your life should be worth the risks that you take. Knowingly, I mean, these are all very pre-planned adventures that you are saying, I want to do this because నాకు అదే మీనింగ్ఫుల్గా అనిపిస్తుంది. అది లేకపోతే డైరెక్షన్లో యాక్టింగ్లో నేను అలాంటి డిసిషన్స్ తీసుకోను. కరెక్ట్. మంచి రోల్ ఇది, బాగా సెట్ అయిన మంచి కంపెనీ, మంచి డైరెక్టర్, సరే మనం చేద్దాం, ఎక్కువ ఆలోచన ఉండదు. కరెక్ట్. కానీ డైరెక్షన్ అనేది ఇది బ్లడ్, హార్ట్, బ్రెయిన్, లైఫ్తో సంబంధించింది అది. సో సో ఐ అప్రోచ్ ఇట్ విత్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ మైండ్ సెట్. అది ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఒక రిలేషన్షిప్, ఒక ఆల్మోస్ట్ మనం పెళ్లి చేసుకోబోతున్నాము అంటే ఒక సీరియస్నెస్తో తీసుకుంటాను నేను. నాకు చాలా ఇంపార్టెంట్. నేను చేసిన వెన్ ఐఎమ్ డైరెక్టింగ్ అ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఏదో ఈగో కోసం నా స్టాంప్ ఉండాలి అని కాకుండా, స్టోరీ టెల్లింగ్లో ఐ వాంట్ బీ ఏబుల్ టు టెల్ దట్ ఐ ట్రైడ్ సంథింగ్ and I really tried to make it, as successful as possible, and I might have faltered in that process, but I've also learned, and ekkodo I'm trying to apply that, each and every time. And ఆ ఎక్స్పీరియన్సెస్ తర్వాత నా డైరెక్షన్ లైఫ్లో ఉపయోగపడ్డాయి, పే ఆఫ్ అయింది యాక్చువల్లీ. సో దట్ హ్యాపెండ్ విత్ గాడ్స్ ఆఫ్ ధర్మపురి. That is another story. But yeah, these are very these early setbacks. If I look at it now in hindsight, I'm almost thankful for it, Andy. Endukante it developed me into being a person who is more determined to keep taking those chances. Because I have seen ఇప్పుడు అకౌంటే కోటికి ఆల్మోస్ట్ ఒక 13-12 years అవుతుంది, ఆవకాయ బిర్యానీకి ఆల్మోస్ట్ ఒక 16 years అవుతుంది. ఇప్పటికీ నాకు మెసేజెస్ ఆవకాయకి కానీ కోంటి కోటికి వస్తుంటాయి. అరే యూ ట్రై సంథింగ్, నాకు చాలా కొత్తగా ఉండే, ఇది ఇప్పుడు నాకు ఉండే ఫేవరెట్ సినిమా, అప్పుడులో ఇలాంటి సినిమా తీసారా, అదే చెప్తారు. అది ఇప్పుడు ఈ జానర్కి ఇప్పుడు రావాల్సిన సినిమాని మీరు చాలా ఫార్వర్డ్ థింకింగ్ లో చేశారేమో. ఐ ఫీల్ లైక్ వెన్ వి సే ఇట్ వాస్ టూ అడ్వాన్స్డ్ ఆర్ అది ఒక మంచి ఎక్స్క్యూజ్ లా ఉంటుంది, చాలా పాష్ గా. అరే ఇట్ ఇస్ చాలా అడ్వాన్స్డ్ ఈ టైంకి, అసలు చాలా ఇయర్స్ తర్వాత రావాల్సిన సినిమా. ఐ ఫీల్ లైక్ దిస్ జస్ట్ అన్ ఎక్స్క్యూజ్. అంటే మనం అది చెప్పుకొని మనం ఏదో చేసేసుకుంటాం, కాదు, సెట్ అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు, అప్పుడు ఉండే జనాలకి, అప్పుడు ఉండే వాతావరణంకి అది మనం సరిగ్గా మేక్ చేయలేకపోయామో, సరిగ్గా ప్రమోట్ చేయలేకపోయామో, చాలా ఉంటాయి.
కానీ ఒక డెకేడ్ అండ్ హాఫ్ తర్వాత ఈ 2 సినిమాలకి ఉండే లవ్, ఈ 2 సినిమాలకు ఉండే వాట్ అంటే లక్షల్లో ఉన్నారని అనట్లేదు. కొన్ని వందల్లో, కొన్ని థౌజండ్స్‌లో ఉన్నారు. దాంతో ఒక చాలా సాటిస్ఫాక్షన్ వస్తది. అవును భయ్! కొంతమందికి కనిపిస్తుంది మనం చేసిన వాళ్ళ ప్రయత్నం లైఫ్‌లో ఏంటో. వాళ్ళు చూసారు. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుదామని ట్రై చేసాం. మధ్యలో ఎక్కడో దూరి పడిపోయాను. కానీ ఆ ఎక్కే ప్రయత్నం చాలా మంది మెచ్చుకుంటున్నారు. అది లక్షల్లో ఉండకపోవచ్చు కానీ నా తృప్తికి, నా సాటిస్ఫాక్షన్‌కి ఉంది. సో ఐఎమ్ క్వైట్ హ్యాపీ విత్ ఇట్. అండ్ ఐ ఫీల్ లైక్ దీస్ ఫెయిల్యూర్స్ ఆర్ లైక్ మెడల్స్ యూ హ్యావ్ టు పుట్ ఆన్ యువర్ చెస్ట్ యాస్ అ ఫిల్మ్ మేకర్. What are you standing for? I'm standing for storytelling which is transformational, storytelling which is adventurous and risky, storytelling that pushes the envelope, storytelling that is not cliched, that is not repetitive, that is not about just some consumerism. It is about నాకున్నే ఆర్టిస్టిక్ ఇంటెంట్తో నేను ఒక కమర్షియల్ ఐడియా నేను పెడుతున్నానని, నేను చాలా మటుకి నేను ఒక క్రియేటివ్ ఆర్టిస్ట్గా ఫీల్ అయ్యేది డైరెక్షన్లోనే. కరెక్ట్. అందుకే నేను I feel like this mindset pays off in the long run, and I think it's paying off now. So Yes. I'm happy. సార్ అయితే ఇంకొక క్వశ్చన్ అది, Yeah. మీరు ఎదుగుతున్న టైంలోనే మీరు ప్రొడక్షన్ వైజ్ కానీ Yeah. సినిమా వైజ్ కానీ ఎదుగుతున్న టైంలోనే మీడియా పెరుగుతూ వచ్చింది. Yeah. మీరు గమనిస్తే మీ సినిమాలతోనే Yeah. ఎస్పెషల్లీ దట్ వెబ్సైట్ రివ్యూస్, Yeah. ఎస్పెషల్లీ ద యూట్యూబ్ స్టార్టింగ్, Yeah. కొంచెం అప్పటి వరకు ఎల్లో జర్నలిజం అనే కాదు కానీ డైరెక్ట్గా ఒక రాయేసేద్దాము అనే జర్నలిజం లేదు నాకు తెలిసి. Yeah. Yeah. ఆ తర్వాత స్టార్ట్ అయింది. Yeah. ఇప్పుడు టూ Now మచ్. it is all over. So, ఇప్పుడు అది ఊహించడానికి కూడా లేదు. దట్ ఈస్ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ద జర్నలిజం అండ్ జర్నలిస్టిక్ వాల్యూస్. ఆ టైం నుంచి చూశారు. మీరు కూడా ఆ క్రిటిసిజం దట్ రివ్యూలో డెఫినెట్గా బాగాలేతే బాగాలేదు, Yeah. బాగుంటే బాగుంది Yeah. అనే మాటలు అన్నీ వింటాను. ఇప్పుడున్న జర్నలిజానికి అప్పుడున్న జర్నలిజానికి రెండు చూస్తూ ఉన్నప్పుడు ఒక ప్రేక్షకుడిగా మీరున్నప్పుడు పేపర్ చదివేది వేరు, యాజ్ ఎ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ చదివేది వేరు. అవును. అవును. మీరు ఎలా తీసుకున్నారు సార్ ఇదంతా? You have to see good criticism కదా, అది పాజిటివ్ ఉండకపోయినా నెగటివ్, అంటే పాజిటివ్ ఉన్నా నెగటివ్ ఉన్నా గుడ్ క్రిటిసిజం ఇస్ ఆల్వేస్ వాల్యుబుల్. అది నెగటివ్ ఉన్నా కూడా Correct. యూనో, అరే వీళ్ళు బాగా రాశారు, ఎంత మంచి ఇన్సైట్ ఇచ్చారు. నేను చాలా మట్టుకి నెగటివ్ రివ్యూస్లో నేను చాలా నేర్చుకుంటాను. అవును కదా, ఇది మేబీ ఓకే ఈ క్యారెక్టర్ సెట్ అవ్వలేదని అంటున్నారు, లేకపోతే ఇక్కడ ఓకే ఐ కెన్ సీ దోస్ పాయింట్స్. ఎందుకంటే నేను ప్రాజెక్ట్ చేసేటప్పుడు చాలా అటాచ్గా ఉంటాను. దాన్ని పబ్లిక్లో వదిలేసిన తర్వాత నేను ఒబ్జెక్టివ్ అయిపోతాను. నాకు ఆ పర్సనల్ ఫీలింగ్ ఇంకా నాది కాదని నేను ఏం మాట వినను. అలాంటి మనిషి కాదు. చెప్పు తప్పులు ఏమున్నాయండి, ఐఎమ్ వెరీ ఓపెన్ అండ్ ఐ లెర్న్ ఫ్రమ్ ఇట్ ఆల్సో. ఇప్పుడునే there are instances where you feel like somebody is personally attacking you, or in fact ఈ కొత్త ఇదేంటంటే AI రిటర్న్ రివ్యూస్ ఉన్నాయి. అంటే తెలిసిపోతుంది అది AI రాసిందని. సో I feel like for your own mental and emotional health, you must be aware of the product that you put out there. You have to be very objective, clinical. అవును ఇది ఇలాంటి మందికి నచ్చుతుంది, ఇలాంటి మందికి నచ్చట్లేదు. దానికన్నా కింద ఇప్పుడు ఆ అగ్లీనెస్ ఏది ఉంటుందో, మీరు ఎలో జర్నలిజం, స్పైట్ఫుల్, హేట్ఫుల్ ఇదేదో ఉంటుందో దానికి ఒకే సమాధానం అండి. దాన్ని చూడకూడదు, లేకపోతే దానికి ఎక్కువ అటెన్షన్ ఇచ్చి మీ మెంటల్, అంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ఫ్రెజైల్. ఐ డోంట్ థింక్ ఎనీబడి ఈస్ బిల్ట్ లైక్ ఏదో, అంటే ఎక్కడో పర్సనల్ అటాక్స్ విల్ ఆల్వేస్ ఎఫెక్ట్ అ హ్యూమన్ బీయింగ్. కరెక్ట్. యూ కాంట్ బీ లైక్ సమ్, నేను ఒక మౌంటైన్ బై, నేను ఒక రాయి. అసలు మేబీ దేర్ ఆర్ సమ్ పీపుల్, నేనైతే అలాంటి మనిషి కాదు. ఎందుకంటే మనకి ఎక్కడో కొడుతుంది, ఇదేంట్రా ఇదేంటి మరీ అగ్లీగా. మీరు ఫీల్ అయింది ఇక్కడ, మీరు ఇలా పర్సనల్గా ఫీల్ అయింది ఇప్పుడు సందర్భం? ఆనెస్ట్గా అండి, నేను ఐ థింక్ కోటి అప్పటికి ఇంకా యాక్చువల్లీ ఇట్ వాస్ ప్రిటీ బ్యాలెన్స్డ్ ఓన్లీ. I didn't feel it, or even if it is there, I think I have been mindful about not reading it. ఎందుకంటే I know the reviews that
ఐ నీడ్ టు రీడ్ ఓకే ఫలానా జర్నలిస్ట్ రాస్తున్నారు, మనం దానికి లెట్ us give it that attention. And one more thing అండి, they might be certain we can't call them journalists also, these people who might be doing. What is refreshing about technology is audiences are able to get in touch with you directly, and a simple audience member is able to tell you ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో, అరే నీ సినిమా నాకు చాలా నచ్చింది, లేకపోతే నీ సినిమా బోర్రా నాకు నచ్చలేదు అని అట్లీస్ట్ ఆ ఫ్రీవే కమ్యూనికేషన్ ఉంది కదా ఒక మనిషితో, అది ఎప్పుడూ ఒక ఫిల్మ్ మేకర్కి లేకుండే ఆ గేట్వే. సో ఆ గేట్వే వలన మనం ఆ జోన్కి నేను అవాయిడ్ చేస్తానండి. అంటే దట్స్ as సింపుల్ as దట్. నాకు ఒక ఐ డోంట్ రిమెంబర్ ఎనీ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ఏదో చదివి అంటే ఏదో ఉంటుంది అది నాకు బాగా గుర్తు. హ్యాపీ డేస్ సినిమా ఏంటది వరస్ట్గా ఉంది అనేది ఒక ప్రముఖ న్యూస్ పేపర్లో రావటం, ఒక ప్రముఖ జర్నలిస్ట్ రాయటం, దాని తర్వాత 3 రోజుల తర్వాత అది పెద్ద బ్లాక్ బస్టర్గా నిలవటం. ఇప్పటికీ నాకు హ్యాపీ డేస్ అనగానే నాకు ఆ వ్యక్తి గుర్తు వస్తారు. నేను అంటే అప్పుడు మీరు తీసుకునే ఎలా ఉంటుంది మీ పరిస్థితి అనేది ఐ డోంట్. వెల్, ఇన్ సంథింగ్ లైక్ హ్యాపీ డేస్ మనకి చుట్టూ కమర్షియల్ సక్సెస్ అయ్యేటప్పుడు ఇవి అన్ని అంత గుచ్చదు. అదే చెప్తున్నా అది గుచ్చదు. ఆఫ్టర్ దాట్ దెర్ ఈస్ అ రియలిస్టిక్ ఫ్లాప్స్ ఉండొచ్చు, ఒక ఐడియా ఫెయిల్ అయి ఉండొచ్చు మేబీ. ఆ ఐడియా ఫెయిల్ అయినప్పుడు తీసుకునే విధానం ఉంటుంది, అది ఖచ్చితంగా గుచ్చుతుంది. మీరు కాదు అన్నా కూడా ఐ డిడెంట్ యాక్సెప్ట్ దట్. డెఫినెట్గా ఇట్స్ పెయిన్. ఆ పెయిన్ తీసుకునేటప్పుడు ఆ పర్టికులర్ పర్సనల్గా కనుక మనల్ని ఏదో రైవలరీ లాగా చూస్తే, యాజ్ అ ఫిలిం మేకర్ ఎవరి రైవలరీ కాదు ఇక్కడ. అలా చూస్తున్నప్పుడు ఇప్పుడున్న సొసైటీలో అప్పుడున్న జర్నలిజానికి మీరు బ్రిడ్జ్ లాగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాయి. What can I say? I can just say that you can see something very see మనకి ఇప్పుడు మన న్యూస్ ఫీడ్ మీద మనకి కంట్రోల్ లేదు. సో మనం తెలియకుండా కూడా యూ విల్ సీ సంథింగ్ అగ్లీ అండ్ యూ థింక్ అరే ఇది మరి సరే ఒక క్రిటికల్ ప్రొఫెషనల్ పర్స్పెక్టివ్ నుంచి వస్తున్నారంటే మనకి తెలిసిపోతుంది. ఒక స్పైట్ఫుల్ పర్సనల్ అటాక్గా అనిపిస్తుందిరా ఇది అని గుచ్చుకుంటుందండి. దాన్ని పక్కన పెట్టేయాలి అంతే. అట్ ద మోస్ట్ డిస్లైక్ బటన్ ఉంది, అది కొట్టేసి ఇంకా పక్కన. నేను ఆ కామెంట్స్లో మనం దూరితే దాన్ని ఇంకా చదివి ఎవరైనా కొంచెం అంటే యూ డోంట్ నో హూస్ అ ట్రోల్, హూస్ ట్రోలింగ్. అండ్ ఐ ఫీల్ లైక్ వాట్ ఐమ్ ఫియరింగ్ ఇస్ లాట్ ఆఫ్ అస్ గెట్ కాట్ అప్ ఇన్ దట్. ఇదేంట్రా ఈ కామెంట్లు ఏంట్రా, ట్విట్టర్లో ఇవి ఏనంటారా, నేనేదో చెప్పాలరా. ఇఫ్ యూ గెట్ కాట్ అప్ ఇన్ టు దట్, యు ఆర్ గివింగ్ ఇన్ టు దేర్ థింగ్. అంటే వాళ్ళు సక్సెస్ అయినట్టు. You have to be smart enough. We are living in a different society now, and it is evolved to a place where we are not able to protect our own children. నిన్ననే మీరు చెప్తున్న దానికి కరెక్ట్గా నేను ఒకటి చెప్తాను. నేను మొన్న ఒక 3 రోజుల కిందట ఏదో ఒక ఇన్స్టాగ్రామ్లో మా ట్యాగ్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో పర్టికులర్గా ఇంత పెద్ద మ్యాటర్ అండి. అబ్బాయి శివమాల గారు నవ్వుతా ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు ఇరిటేషన్ వస్తుంది రా బాబు అని. అది నేను ప్రామిస్గా నేను చూడను మామూలుగా. ఐ డెంట్ ఒక్క సింగిల్ కామెంట్ కూడా చదవను. అది ఏమవుతుంది, ఇలా ఓపెన్ చేయగానే బాక్స్లో వచ్చేస్తాను. వచ్చినప్పుడు ఒరే వీడియో ఒకటి నేనేం చేశాను అన్నప్పుడు ఒక్క నిమిషం అది కనుక నేను కనుక మెచ్యూర్డ్ కాకపోతే, ఐఎమ్ నాట్ మెచ్యూర్డ్, నా టీమ్ పీపుల్ వచ్చి చెప్తారు పెద్ద మెసేజ్, అగ్లీ మెసేజ్ వచ్చింది, వదిలే. ఇప్పుడు దాన్ని తీసేస్తే ఇంకో 10 పెడతారు. దాని గురించి మనం పర్ఫెక్ట్గా రియాక్ట్ అయితే వాడికి ఇంకొక 100 పెడతారు. ఇప్పుడు దాన్ని లైక్ చేసేవాళ్ళు ఒక 100 మంది ఉండొచ్చు. ఓకే నేనేం చేసి ఉంటానని ఒక్క నిమిషం ఆలోచించాను డెఫినెట్గా. అరే ఒక్క మెసేజ్కే నేను ఇలా ఫీల్ అవుతాయి, 100ల కొద్ది మెసేజ్లు సంబంధం లేని ఆడపిల్లల్ని, సంబంధం లేని ఆర్టిస్టులని, డైరెక్టర్లని తిడుతుంటే పాప వాళ్ళందరూ ఎలా అనుభవిస్తున్నారు అనేది ఐ ట్రూలీ ఫీల్ ఇట్. అరే పాపం కదా, ఒక ఐడియాని వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. వర్కౌట్ అయినప్పుడు వర్కౌట్ అయిపోద్ది. ఆ రూపాయి ఖర్చు లేకుండా పెట్టి ఒక ఐడియాని పెట్టినప్పుడు అది పెద్ద సక్సెస్ అవ్వచ్చు. అదే ₹1,00,00,000 పెట్టి మనం ఒక ఐడియా చెప్తున్నప్పుడు అది ఫెయిల్ అయి ఉండొచ్చు. ఆ రెండింటిని కూడా ఐడియానే తీసుకోవాలి, కానీ ఎవరిని పర్సనల్గా అటాక్ చేస్తున్నారేంటి, ఇదేం సమాజం అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది సార్. ఇట్ ఈస్ డిసప్పాయింటింగ్. ఐఎమ్ యాక్చువల్లీ ఈవెన్ వరీడ్ ఫర్ దోస్ పీపుల్ హూ రైట్ లైక్ దట్ అండి. ఏంటి అతను
ఇంట్లో కూర్చొని ఈ టైంకి ఇది రాయాలి, వీడిది నాకు చేశాడు, నేను ఇట్లా అంటే వాడికి ఒక వేరే అతని మీద అటాక్ చేసి వాళ్ళని కింద చూపించడం అనేది ఇతని ప్రయత్నం. అది చేస్తే ఈయనకి ఏదో ఒక సాటిస్ఫాక్షన్. ఐఎమ్ వరీడ్ అబౌట్ దట్ పర్సన్స్ మెంటల్ హెల్త్. అంటే నీకు really- తృప్తి అక్కడ వస్తుందా వేరే వాళ్ళని అటాక్ చేసేటప్పుడు? సో ఐఎమ్ సేయింగ్ లైక్ ఐఎమ్ వరీడ్ అబౌట్ వరీడ్ అబౌట్ సొసైటీ యాజ్ అ హోల్ విత్ ఆర్ డిపెండెన్స్ ఆన్ ఈ ఇది అంటారు కదా, ఈ ఐ డోంట్ నో ద రైట్ వర్డ్, బట్ సోషల్ అఫర్మేషన్. అంటే మనకి సోషల్ అఫర్మేషన్, డిజిటల్ అఫర్మేషన్. అంటే మనకి ఒక 1000 లైక్స్ వస్తే, ఒక మంచి కామెంట్స్ వస్తే, ఈరోజు కొంచెం ఏదో గొప్ప చేసాము ఫీల్ అవ్వడం అది కరెక్ట్ కాదు. మనం ఆ సోషల్ అఫర్మేషన్ సైడ్లో వెళ్తే అది ఎప్పుడు లేకుండే లైఫ్లో మనకి. ఇది అనవసరమైన ఒక హెడేక్ లా, ఒక పారాసైట్ లా ఉంది యాక్చువల్లీ. మొబైల్ ఫోన్, సోషల్ నెట్వర్క్, ఇట్స్ అ పారాసైట్ దట్ హెస్ నౌ క్రెప్ట్ ఇన్ టు అవర్ సిస్టమ్ అండ్ వీ కాంట్ టేక్ ఇట్ అవుట్ బికాస్ ఒక డిపెండెన్సీ మనకు కూడా ఉంది దాని మీద. కరోనా ఎప్పుడో ఒకసారి వచ్చేసి వెళ్ళింది సార్. ఇది కరోనా కంటే తీవ్రమైన వ్యాధి. It is a parasite. So you have to deal with that parasite. You have to dominate that parasite a little bit. And you have to see that it shouldn't affect you. And it's not easy to do it. చెప్పడం ఈజీయే, కానీ ఇప్పుడు మీరు కొంచెం మెచ్యూర్, ఐఎమ్ మెచ్యూర్, బట్ సంబడి ఆన్ ద రోడ్, సమ్ యంగ్స్టర్ ఆన్ ద రోడ్, అప్పటికి వాళ్ళకున్నే మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్లో వాళ్ళకు నెగటివిటీ, ఏదైనా అనవసరమైన నెగటివిటీ సడన్గా చదవాలంటే దే కెన్ టేక్ అ హార్ష్ స్టెప్ ఆల్సో. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ చిల్డ్రన్ ఫ్రమ్ దిస్. సూపర్ సార్, చాలా సీరియస్ విషయం వదిలేసేయండి, వదిలేద్దాం, మనం సరదాగా మాడదాం. అసలుకి యాక్టింగ్లో మనీ ఉంది, మీరు సడన్గా యాక్టర్ చేంజ్ తీసుకోవాలనే డెసిషన్ వచ్చింది ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది బలంగా? ఎందుకు వచ్చింది? డైరెక్టర్ ఆ డాలర్ డ్రీమ్స్ అవన్నీ మీ ఓన్ ప్రొడక్షన్స్, వాటిని మీరు అందులో మీరు యాక్టర్ నేను ఒప్పుకోవట్లేదు, నేను పర్ఫెక్ట్గా నేను ఒప్పుకోవట్లేదు. ఇక్కడ మీరు క్రిటిసిజం అనుకోండి, ఏమనుకోండి, బట్ యూ డిడ్ వెరీ గుడ్ జాబ్ ఇన్ దాట్, బట్ దట్స్ యువర్ ఓన్. మీ ఇంట్లో మీరు యాక్ట్ చేసేదానికి మేము దాన్ని యాక్టర్గా ఒప్పుకోవట్లేదు, మీ ఇంట్లో చేసింది అది. బయటకు వచ్చినప్పుడు దీన్ని ఒక ప్రొఫెషన్ లాగా తీసుకోవాలన్నప్పుడు ఎలాగా మీకు గట్టిగా ఎస్ మనం చేయగలం, దీన్ని కంటిన్యూ అవుదాం అన్న ఒక స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ ఎక్కడో వచ్చి ఉంటుంది? ఏ సినిమా నుంచి వచ్చింది, ఎవరి ద్వారా, ఏ ఛాన్స్ ద్వారా వచ్చింది? ఆనంద్ తర్వాత, ఆనంద్ ఫ్రెండ్ క్యారెక్టర్గా చేసిన తర్వాత మంచి పేరు వచ్చింది అండ్ అవకాశాలు కూడా వచ్చినాయి. రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ఆ రాజు లాంటి క్యారెక్టర్ చేసిన తర్వాత అప్పుడు అప్రోచ్, అప్పటికి ఫ్రెండ్ క్యారెక్టర్స్ కానీ వాట్ ఎవర్ సపోర్టింగ్ యాక్టర్ క్యారెక్టర్స్కి అందరూ గొప్పగా రాయరు కదండి. ఇంకోటి ఏంటంటే మేము అప్పుడు కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ డైరెక్షన్. 2016-2017లో ఫిదా అంతా చేసేటప్పుడు పెళ్లి చూపులు ఆఫర్ వచ్చేటప్పుడు నా లైఫ్లో నేను ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్లో ఉన్నా. ఓకే, అంటే నేనే సరేలే మనం కొంచెం ఒక అప్పుడు ఉండే కలర్, హెయిర్ కలర్ అంతా తీసేసి సరే మనం వైట్ కలర్లో ఉందాము. అప్పటికి ఇంకా ఒక రిలేషన్షిప్లో ఉండేవాడిని, అది బ్రేకప్ అయ్యి ఇప్పుడు మనం పోస్ట్ బ్రేకప్లో ఎలా ఉంటారో మనుషులు, నేను ఆ సిస్టంలో ఉన్నాను. ఎస్, ఎగ్జాక్ట్లీ ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాను. ఏంటి అసలు మనం చేస్తున్నాము, వాట్ ఎవర్. సో ఆ టైంలో నేను పెద్ద క్యాల్కులేషన్ ఏం లేకుండే, నాకు ఫ్రీడమ్ ఉండే. అరే సరే, మధ్యలో 10 years, వాట్ ఎవర్ 8 years ఆఫ్టర్ ఆనంద్ అప్పుడప్పుడు ఆఫర్స్ వచ్చేవి అనమాట. ఏం సిగ్నిఫికెంట్గా లేకుండే. ఇది పెళ్లి చూపులు వచ్చేటప్పుడు ఐ వాజ్ జస్ట్ ఇన్ అ స్టేట్ ఆఫ్ మైండ్ టు సరే చేసేద్దాం, ఏముంది, జుట్టు కూడా వైట్ ఉంది. అందరూ అన్నారు, అంటే శేఖర్ గారు కూడా, అరే ఫాదర్ క్యారెక్టర్, అంకుల్ క్యారెక్టర్ అసలు నువ్వు చేస్తే ఎట్లా, మాకేముంది, అవకాశం వచ్చింది. నేను జస్ట్ ఒక లీప్ ఆఫ్ ఫెయిత్, ఎక్కువ ఆలోచించలేదు సార్. యాక్చువల్లీ చేసేద్దాం, ఏముంది, టైం ఉంది కొంచెం, సరే చేసేద్దాం, జస్ట్ బిఫోర్ ఫిదా అనుకుంటా. సో అలా కుదిరింది. అండ్
ఆఫ్ కోర్స్ రిలీజ్ అయిన తర్వాత ఇట్ వాజ్ సచ్ అ హ్యూజ్ హిట్ అండ్ I got a lot of praise for the performance and of course అది కాక చాలా గ్యాప్ తర్వాత కనిపించారు. yeah ఎప్పుడైనా నీకు గ్యాప్ తర్వాత కనిపిస్తే ఉండే పలకరింపు ఆ విష్ వేరే ఉంటుంది. రోజు actually చాలా మందికి Surprise. they didn't even know I was the same guy from Anand. ఎందుకంటే అప్పటికి నా లుక్ అదంతా మారిపోయింది కదా. సో చాలా ఒక 2-3 సినిమాల తర్వాత 2-3 సినిమాలు చేసిన తర్వాత కొంతమంది అరే వాడేరా ఆనంద్లో వాడు చేసిన వాడే ఈ పెళ్లి చూపులో చేశాడని మీమ్స్ అవన్నీ వచ్చిన తర్వాతనే జనాలకి అర్థమైంది. సో ఐ జస్ట్ టుక్ ఇట్ ఆన్ అండి. అంటే ఇట్ వాజ్ అ ఫ్రెష్ అంటే ఫర్ మీ ఫిల్మ్ మేకింగ్ నాకు see I always tell people that filmmaking is not a profession. Filmmaking is a way of life. And నాకు ఫిల్మ్ మేకింగ్లో ఇష్టం ఏముంది అంటే అన్నీ ఇష్టం. అంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఇష్టం. యూనో సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్ అంటే నేను చాలా క్లోజ్గా పనిచేస్తాను. అవును. And acting was an opportunity suddenly which came to me as a opportunity to go into one world. ఒక 5 days కైనా ఒక 1 week అయినా ఒక జర్నీ, ఏదో ఒక జర్నీ ఆ బబుల్లో వెళ్ళి మళ్ళీ బయటకు మళ్ళీ ప్రపంచంకి రావడం, దట్ వాస్ బ్యూటిఫుల్ అండి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం కెమెరా ముందు మనం నేకెడ్ అయిపోవాలి. అంటే కరెక్ట్. ఏ ఎమోషన్ అయినా ఏదైనా కెమెరా ముందు, జనాల ముందు, అందరి ముందు సడన్గా మొహమాటం లేకుండా నటించాలంటే ఆ వైరింగ్ కొంచెం మళ్ళీ రీసెట్ చేయాలి. అప్పటి వరకు నేను కొంచెం షైగానే ఉండేవాడిని, ఏంటి అది ఇది. సో ఐ జస్ట్ టుక్ ఇట్ ఆన్ లైక్ ఒక వేవ్ కేమ్ ఇన్ టు మై లైఫ్. ఐ జస్ట్ టుక్ ఇట్ ఆన్. ఒక ప్రీ ప్లాన్డ్ థాట్ ప్రాసెస్గా లేకుండా ఇది గో విత్ ద ఫ్లో. జస్ట్ గో విత్ ద ఫ్లో. ఐ జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో. ఐ కీప్ గోయింగ్ విత్ ద ఫ్లో. అనీష్ గారు, నేను మన ఒక వెబ్ సిరీస్కి సంబంధించి అలా అని కాకుండా కంప్లీట్ యువర్ స్టోరీ గురించి మాట్లాడదామని రమ్మని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. అందులో భాగంగానే అంటే లైఫ్లో అన్నీ ఉండాలి, లైక్ రొమాన్స్, ఐ థింక్ లవ్, ఎఫెక్షన్, అన్నీ డిఫరెంట్ ఫేజెస్లో ఉంటాయి కదా. మీ లైఫ్లో ఆ బ్రేకప్, ఆ వైట్ హెయిర్కి స్టోరీ ఉంది. వైట్ హెయిర్కి ఒక స్టోరీ ఉంది. నాకు ఎప్పుడు టక్ చేసుకొని చాలా హైట్గా నీట్ ఫార్మల్ షూ వేసుకొని చాలా బిజినెస్ మ్యాగ్నెట్ లాగా తిరిగే అనీష్ తెలుసు. అలాంటి అనీష్ సడన్గా ఒక కొన్ని సంవత్సరాల తర్వాత ఇదేంటి అనీష్ ఇక్కడ ఉన్నాడు అనుకునే తరుణ్ భాస్కర్ సినిమాలో కనిపించినప్పుడే తెలిసింది. ఏంటి సార్ మీ బ్రేకప్ స్టోరీ? ఇండస్ట్రీ హీరోయినా, ఇండస్ట్రీ వాళ్ళ, లేకపోతే ఎవరు? ఏం లేదు, ఇండస్ట్రీతో ఏం సంబంధం లేదు. జస్ట్ షీ వాజ్ జస్ట్ సమ్వన్ ఎల్స్ అండ్ ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్. పెద్ద ఎవరు తప్పేం లేదు. అంటే రిలేషన్షిప్స్ అలానే ఉంటాయి. కొన్ని దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అండ్ దానికి ఉండేది. కానీ ఎక్స్పైరీ డేట్ ఉంటుందా సార్ లవ్కి? ఐ థింక్ సో అండి. అంటే అట్లీస్ట్ ఆ ఇంటెన్సిటీ ఆఫ్ లవ్కి ఉంటుంది. దాని తర్వాత కొంతవరకు మనుషుల్ని అర్థం చేసుకోవడము, వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్ ఐ థింక్ ఇస్ సస్టైనబుల్ అండి. లవ్, అన్కండిషనల్ లవ్ అనేది ఓన్లీ ఇస్ పాసిబుల్ విత్ యువర్ పేరెంట్స్ అండ్ చైల్డ్. కానీ ఒక అబ్బాయి మధ్యలో అన్కండిషనల్ లవ్ చాలా రేర్. ఉండదు నేను అనను, ఉండొచ్చు, కొంతమంది ఉంటుంది. నా విషయంలో అది అప్పుడు అంటే అంత డ్రమాటిక్ ఏం లేదండి. వర్కౌట్ అవ్వలేదు ఆ టైంకి. ఇంకా అప్పటికి నా గర్ల్ ఫ్రెండ్కి నువ్వు కలర్ వేసుకో అని చెప్పేది. ఇప్పుడు అలా చెప్పేవారు ఎవరు లేకుండే. సో నేను ఇంకా జుట్టు ఇంకా కలర్ చేయడం మానేశాను. ఆ దెబ్బకి ఎవరు నన్ను చూసి సరేరా వీడు బాగానే చేస్తాడేమో అని పిలిచారు. అట్లా సెట్ అయ్యింది అంతే. దానికి ఇంకా వేరే. తరుణ్ భాస్కర్కి మీరు ఎందుకు వచ్చారు? ఎప్పుడైనా అడిగారా తరుణ్ భాస్కర్ని నేను ఎందుకు మీకు మైండ్లోకి వచ్చానని? అంటే విజయ్ దేవరకొండ, నేను యాక్చువల్లీ తరుణ్తో మేము టచ్లో ఉన్నామండి. తరుణ్ యూస్ టు మేక్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ స్టఫ్ లైక్ అది ఫేస్బుక్లో, యూట్యూబ్లో అప్లోడ్ చేసేవాడివి. అండ్ ఐ యూస్ టు రైట్ టు హిమ్ అండ్ వాళ్ళ టీమ్ మెంబర్స్ కొంచెం పరిచయం ఉండే. సో అలా కొంచెం ఒక ఇంటరాక్షన్ ముందు నుంచే ఉండే తరుణ్కి నా మధ్యలో. ఇట్స్ నాట్ లైక్ తరుణ్ గురించి నాకు తెలుసు యాక్చువల్లీ ముందు నుంచి. అతను వినూత్న గీత ఆ ప్రొడక్షన్ హౌస్ పెట్టిన తర్వాత ఆయన చేసిన
సినిమాలు నాకు చాలా నచ్చినాయి, షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ. సో దే యూస్ టు బి ఇంటరాక్షన్, ఏదో ఈవెంట్లో కలవడము. యాక్చువల్లీ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎప్పుడో కలిసాను అప్పుడు. సో అప్పటి నుంచి ఒక పరిచయం ఉండే. సో వెన్ హీ వాజ్ మేకింగ్ హిస్ ఫిల్మ్, ఐ మీన్ లక్కీలీ హీ థాట్ ఆఫ్ మీ. అండ్ నాకు గుర్తుంది, అరే కాదు తరుణ్, నేను చేయగలుగుతానని నీకు నమ్మకం ఉందా, నేను నీ ముందు ఆడిషన్ చేస్తా, దాని తర్వాత నేను డిసైడ్ చేయి, ఉత్తినే అట్లా కాల్ చేసి సార్ వచ్చేసేయండి ఎల్లుండి నుంచి షూట్ ఉంది అట్లా చెప్పుకు, నేను వచ్చి నువ్వు కన్విన్స్ అయిన తర్వాతనే. ఎందుకంటే నాకు కూడా చాలా రోజుల తర్వాత సడన్గా ఎవరో నన్ను కెమెరా ముందు రమ్మంటున్నారు కదా. అంటే మీరు కూడా ఎన్నో చేస్తుంటారు కదా ఆడిషన్స్. అప్పటికి నేను అంత సీరియస్గా, అంటే ఏం ఎక్సైటింగ్ ఆఫర్స్ లేకుండే. మీరు కాదు, మీ ప్రొడక్షన్ హౌస్ కోసం మీరు ఎంతో మంది బయట వాళ్ళని ఆడిషన్స్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఉంది. సో ఐ న్యూ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆడిషన్. బట్ తరుణ్ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. బట్ స్టిల్ ఈవెన్ దో తరుణ్ వాజ్ కాన్ఫిడెంట్, నేను తరుణ్ ఆఫీస్కి వెళ్ళి, కాదు తరుణ్, నేను ఇప్పుడు లైన్ ఇవ్వు, నేను చదువుతా, నువ్వు కన్విన్స్ అయితేనే తీసుకో, లేకపోతే వద్దు, ఫస్ట్ సినిమా కదా ఛాన్స్ తీసుకోకొని నాకు భయం ఉండేది ఎక్కువ. బట్ హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. ఆ కాన్ఫిడెన్స్తో నేను ఇంకా ఎక్కువ ఆలోచించడం కూడా మానేశాను, ఇంకా దూరిపోయాను అంతే. ఒక్కసారి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ టైం కనెక్ట్ వస్తాను. బికాజ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ టైంలో నుంచి వచ్చిన ఆర్టిస్టులు అందరూ కూడా ఇవాళ రోజున నేషనల్ స్టార్స్, లైక్ విజయ్ దేవరకొండ అయి ఉండొచ్చు, నవీన్ పోలిశెట్టి గారు అయి ఉండొచ్చు. యాక్చువల్లీ అందులో మెయిన్ హీరోలు పాయింట్స్ ఆఫ్ వ్యూలో ఉన్న వాళ్ళందరూ కూడా పాపం ఒక మామూలు పేజ్లో ఆగిపోయినారు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళతో మీకు ఎలాంటి అప్రోచ్ ఉంటుంది సార్? ఇట్ ఫీల్స్ రియలీ గుడ్. నేను యాక్చువల్లీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్లో ఎక్కువ పని చేయలేదండి అప్పటికి. నేను ఐ థింక్ కోటి పనిలో ఉన్నాను, కానీ మధ్య మధ్యలో సెట్స్కి వచ్చేవాడిని, కొంచెం ఇంటరాక్ట్ అయ్యేవాడిని. అండ్ ఐ మీన్ దే వర్ జస్ట్ అ బంచ్ ఆఫ్ కిడ్స్ హ్యావింగ్ అ గుడ్ టైమ్ కమింగ్ టు పద్మరావు నగర్. తోటతరణి గారు సెట్ క్రియేట్ చేశారు అక్కడ పోస్ట్ ఆఫీస్ ఏరియాలో. అండ్ దే వర్ జస్ట్ హ్యాంగింగ్ అవుట్ లైక్ అ బంచ్ ఆఫ్ బడీస్ అంతే. అంటే ఇట్ ఫీల్స్ రియలీ గుడ్ అండి టు సీ దెమ్ సోర్. అందులో చిన్న క్యారెక్టర్ చేసిన శ్రేయా ధన్వంతరి గారు వాళ్ళ నేషనల్ వైడ్ పెద్ద ఆర్టిస్ట్గా చేస్తున్నారు. రియలీ ప్రౌడ్ అండి, రియలీ ప్రౌడ్ టు సీ దెమ్ గ్రో అండ్ సోర్ అనాలి. అంటే హూ వుడ్ హావ్ థాట్? నన్ ఆఫ్ us థాట్ at least. అంటే దట్స్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఫిల్మ్ ఇండస్ట్రీ కదండి. అంటే యూ నెవర్ నో వెన్ సంథింగ్ కెన్ హ్యాపెన్. అండ్ 500 కోట్లు 1000 కోట్లు సంపాదించవచ్చు, కానీ దీనిలో ఈ తృప్తిలో ఉన్నది దానిలో ఉండదేమో అనుకుంటున్నాను. సో ఇట్స్ స్పెషల్ ఫీలింగ్. ఐ హావ్ సీన్ దిస్ హ్యాపెన్ సో మెనీ టైమ్స్ in my career, where somebody is just discovered and they're doing a small part, and life and your own determination has an effect. And I think appudu kuda Naveen and Shekhar also used to tell me Naveen is a very special talent. Naveen Polishetty చాలా కష్టపడతాడు అని నేను కూడా అబ్జర్వ్ చేశాను. హీ రియలీ వర్క్స్ హార్డ్ ఆన్. ఎందుకంటే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అతనికి ఒక నెగిటివ్ షేడ్ ఉండే క్యారెక్టర్, బట్ హీ రియలీ యూస్ టు బ్రింగ్ అవుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు హిమ్. అండ్ విజయ్ ఆల్వేస్ స్ట్రక్ మీ యాజ్, అరే ఇంత షార్ప్గా గుడ్ లుకింగ్ ఉన్నాడు అసలు. అంటే దీస్ వేర్ మై ఇంప్రెషన్స్ ఆఫ్ నవీన్ అండ్ విజయ్ దేవరకొండ. కానీ ఎందుకు వాళ్ళకి అప్పుడు అలాంటి రోల్సే దక్కాయి? See, you can't analyze this, అప్పటికి మేబీ ఆ మైండ్ సెట్లో శేఖర్ గారు ఉండే స్టోరీ టెల్లింగ్ లో వీళ్ళు ఆ క్యారెక్టర్స్ సెట్ అయ్యారు. సుధాకర్ కోమాకులకి నాగరాజ్ అనే ఒక క్యారెక్టర్ అలాగా సెట్ అయిపోయింది, అట్లా ఇంకొకళ్ళకి అయింది. బట్ వీళ్ళు ఎందుకు కనబడలేదు అనేది నాకు అర్థం కలిగింది. అంటే మీరు చెప్పిన ఆన్సర్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్, బట్ నిజంగానే మీరు అన్నట్టు వెరీ షార్ప్ లుకింగ్ గైస్. దే వేర్ వెరీ షార్ప్ లుకింగ్ గైస్. అండ్ see, your destiny and your career and all is something that you can see కొంతవరకు మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నామో, ఎలాంటి స్టోరీస్ ఒప్పుకుంటున్నామో. బట్ దెన్ యూ ఆల్సో నీడ్ టు గెట్ లిటిల్ బిట్ లక్కీ ఆల్సో, with the people who come into your life, the creators who come into your life. So I think మన ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ ఎస్, సిన్సియరిటీ ఎస్, ఫోకస్ ఎస్, కానీ ఆ చిన్నది ఒక లక్ ఫ్యాక్టర్ ఉందంటారా, అది కూడా ఒక కోషంట్. దాన్ని మనం తెప్పించలేము, రప్పించలేము, క్రియేట్ చేయలేము. అది కుదరాలి, అది జరిగిపోవాలి, అద్భుతం జరగాలి అంతే, దాన్ని చేయాలనుకోకూడదు. దట్ మ్యాజిక్ డస్ట్ అంటారు కదా, దట్ హ్యాపెన్స్. అండ్ ఐ ఫీల్ లైక్ ఇట్ కెన్ హ్యాపెన్ ఎట్ ఎనీ టైమ్. సో ఐ ఫీల్ లైక్ వన్ షుడ్ నాట్ లూజ్ హోప్ ఆర్
రైట్ ఆఫ్ ఎనీథింగ్. అంటే ఆ ప్రయత్నంలో మనం ఉంటే ఐ ఫీల్ ద యూనివర్స్ విల్ బ్రింగ్ ఇట్ టు యూ. కానీ ఆ ఫోకస్డ్ ప్రయత్నంలో రీఇన్వెంటింగ్ యువర్ సెల్ఫ్, ట్రయింగ్ టు రీకాలిబ్రేట్, ఓకే నా స్ట్రెంగ్స్ ఇది, నా వీక్నెసెస్ ఇది, బీయింగ్ వెరీ ఒబ్జెక్టివ్ అబౌట్ హూ యు ఆర్. అంటే ఇట్స్ ఇంపార్టెంట్ టు బీ ఎ రియలిస్ట్. అంటే ఉత్తినే వాకింగ్ ఇన్ ద క్లౌడ్స్, అసలు నీ మీదే నీకు సరిగ్గా దృష్టి ఉండకపోవడం, వేరే వాళ్ళ మాటలు విని నేను ఇది అని అనుకోవడం కన్నా, నీకు తెలియాలి నీ నిజమేంటో, కరెక్ట్. నీకు తెలియాలి నీ ఫ్లాస్ ఏంటో. Yes. అది తెలియకపోతే నువ్వు ఎదగలేవు ఐ థింక్. సో వెన్ యూ ఆర్ అబ్సల్యూట్లీ బ్రూటలీ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ యూ వర్క్ రియలీ సిన్సియర్లీ టువర్డ్స్ ఇంప్రూవింగ్ ఇట్ ఆర్ గెటింగ్ బెటర్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఇట్, యూనివర్స్ మే నాట్ కమ్ అండ్ గివ్ యూ 100 కోట్లు ఆర్ సంథింగ్, కానీ యూనివర్స్ విల్ అట్లీస్ట్ నడ్జ్ యూ ఇన్ అ బెటర్ ప్లేస్, పుష్ యూ ఇన్ అ బెటర్ ప్లేస్. ఏదో దాంతో నువ్వు సక్సెస్ అయిపోతావని గ్యారంటీ లేదు, కానీ ఒకటి మాత్రం గ్యారంటీ ఉంది, యూనివర్స్ విల్ పుష్ యూ టు అ బెటర్ ప్లేస్, అ హ్యాపీయర్ ప్లేస్. Yes. సో నువ్వు ఆ ప్రయత్నంలో ఉండు. హ్యాపీయర్ ప్లేస్ ఈజ్ ద మోస్ట్ యూనిక్ వర్డ్ ఏమో ఇది ఇక్కడ ఈ పర్టికులర్ టాపిక్ వచ్చాకే. అవును. వెన్ యూ హ్యాపీ Yeah. ఆటోమేటిక్గా ఇంకెంతకంటే ఏం కావాలి సార్. వాట్స్ ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండటం కోసం ఇవన్నీ చేస్తాం. అవును అవును వెన్ హ్యాపీ ఇన్ యువర్ సెల్ఫ్ Yeah. విత్ యూ Yeah. ఇంకేముంటుంది. అవును వెరీ ట్రూ అండి. Yeah. I feel like that's what we should aspire for. Having a sense of contentment with who you are, what your journey is. Life is tough, Andy, especially in today's time. Life is also uncertain, you know. మనకి ఎస్పెషలీ కరోనా ఎపిడమిక్ తర్వాత హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సో ఫ్రెజైల్. మనం 2 సంవత్సరాలు అందరూ ఇంట్లో కూర్చొని బయట ప్రపంచం చూడకుండా, అంటే లిటరల్గా ద వరల్డ్ కేమ్ టు అ స్టాండ్ స్టిల్. ఐ ఫీల్ లైక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ న్యూరలాజికల్ షాక్స్ దట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ హ్యాడ్. మనం ఇంకా రికవర్ అవ్వలేదు, అంటే మర్చిపోయాము, హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతున్నాం, కానీ దానికున్నే ఒక ట్రామా అందరికీ కలెక్టివ్గా ఉంది ఎక్కడో కరెక్ట్. ఆ 2 సంవత్సరాలు. సో ఐ ఫీల్ లైక్ if you have come out of that with a sense of I can tell you about me. I mean, I came out of those 2 years of lockdown feeling, అమ్మా ఈ లైఫ్ ఒకటే లైఫ్ ఉంది, ఈ ఒకటే మూమెంట్ ఉంది, ఈరోజు మనం ఏదో ఒకటి పాజిటివ్గా చేసి ముందుకు వెళ్ళకపోతే ఆ రోజు వేస్ట్. అంటే వాట్ ఆర్ యూ మేకింగ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ సంథింగ్ ప్రోగ్రెసివ్, పాజిటివ్ towards yourself or your family or for your career, but it has to be nurtured with good intent. And so I came out of the lockdown feeling like that. I feel some of us have forgotten the lockdown. కొంతమంది మర్చిపోయారు కూడా. అసలు అది అయిందా లేదా అని ఒక బ్యాడ్ మెమరీగా మనం తోసేసి ఎక్కడో కబోర్డ్లో పెట్టుకున్నాం. అది అంటే చూడకుండా ఆ మన కబోర్డ్స్ కొన్ని ఓపెన్ చేస్తే కొన్ని పాత ఫోటోలు, కొన్ని పాత ఏదో మొమెంటో ఏదో కనిపిస్తుంది, నీకు గుర్తొస్తుంది, అమ్మా ఆ రోజు అరే ఎక్కువ తాగేసి ఏదో చెప్పేశాను, దాంతో ఫ్రెండ్షిప్ చెడిపోయింది, కొన్ని మెమరీస్ ఉంటాయి కదా. ఐ ఫీల్ లైక్ వీ ఆల్మోస్ట్ డోంట్ లుక్ బ్యాక్ అట్ ద లాక్డౌన్. ఇట్స్ అ ట్రామా కాబట్టి అందరికీ ఏదో రకంగా ఒక షాక్, ఒక రియాలిటీ చెక్. అందరూ రియాలిటీ చెక్. ఇట్ వాజ్ అ రియాలిటీ చెక్. అండ్ ఐ ఫీల్ లైక్ లైఫ్ హెస్ సబ్స్టాన్షియలీ చేంజ్డ్ ఆఫ్టర్ దట్. But we can't see it, but I see it. I mean, I feel it. Like in the stories that we tell, in our relationships with audiences, in audiences' relationship with you also, how they are scrutinizing you, Yes. how they feel about certain things. Lot of things have changed, and I'm not a neuroscientist or a philosopher to be able to, అంటే నేను దాన్ని ఆర్టికులేట్ చేయలేను, బట్ ఒక క్రియేటివ్ మనిషిగా లైఫ్ చాలా వరకు, దునియా చాలా వరకు మారిపోయింది. కరెక్ట్. మనం కొంచెం అంటే దాని గురించి మనం దాన్ని అక్నాలెడ్జ్ చేస్తే బెటర్, అవేర్ ఉండే బెటర్. సూపర్. ఎక్కడ వెళ్ళిపోతున్నా ఏదో మాట్లాడతాం. లేదు, ఐ అండర్స్టాండ్ యువర్ పెయిన్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇప్పుడు ఒక ఫేస్బుక్లో ఒక చిన్న యాక్ట్ చేయమన్నా, యూట్యూబ్లో చేయమన్నా, ఒక చిన్న లైన్స్ రాసి క్రియేటివ్గా చేయగలిగిన ఒక అనీష్ గారు, వాల్తేరు వీరయ్య, చిరంజీవి గారు, లేకపోతే ఎక్కడో దుల్కర్ సల్మాన్ మలయాళీ, మన తెలుగింటి అమ్మాయిలు రితువర్మ, ఇట్లాంటి వాళ్ళందరితో మీరు ఇలా పనిచేస్తా. ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చిన షింబాలో ఒక డైరెక్టర్, ఇట్లా డిఫరెంట్ జానర్స్లో పనిచేస్తున్నప్పుడు
యాజ్ ఎ క్రియేటర్‌గా అరే! నేను గూడా చేయాల్సిన దాన్ని ఇక్కడికొచ్చి నేను ఏదో ఒక బబుల్‌లో ఉండేసి బయటికెళ్ళిపోతున్నాను. వెన్ ఐ యామ్ అనే థాట్ రాదా? లేదండి. నేను యాక్టింగ్ చేసేటప్పుడు ఒక యాక్టర్ హ్యాట్‌తోనే ఎళ్ళిపోతాను యాక్చువల్లీ. నాకున్న ఎక్సైట్‌మెంట్ ఆ రోజు నేను చిరంజీవి గారిని అన్నీ అన్నీ అసలు ఏ ఏ ఏంటండి చిరంజీవి గారి క్యారెక్టర్‌కి ఒక చిన్న బిల్డప్ ఇంట్రడక్షన్ ఇవ్వడం అనేది అంటే 'ఘరానా మొగుడులో' మనం లైన్‌లో నుంచొని తిట్టులు తీసుకున్నాము. అంటే తిట్టుకొని అక్కడిని తిట్టుకొని 'ఘరానా మొగుడు' చూసి ఈరోజు నేను 'వాల్టర్ వీరలో' ఒక చిన్న సీన్‌లో చిరంజీవి గారి క్యారెక్టర్ గురించి చిన్న ఒక బిల్డప్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది సచ్ ఎ హ్యూజ్ కిక్ మీకు అంటే సచ్ ఎ మెమరబుల్ ఐ నో వెరీ వెరీ మెమరబుల్. నేనైతే యాక్చువల్లీ షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఆయనతో మేబీ సీన్ ఉంటుందో నేను ఎక్కువ అనుకున్నాను కానీ ఐ వాజ్ సో థ్రిల్డ్ యాక్చువల్లీ. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది ఆ డబ్బింగ్ అంతా చేసిన తర్వాత టీమ్ మెంబర్స్ అందరూ అంటే వీ వర్ కిక్డ్ విత్ అంటే ఆయన ప్రెజెంటేషన్ ఆయన కొన్ని ఆ మాస్ స్టైల్ ఈ సినిమాలో వస్తుందని మనకే ఒక 90s నాస్టాలజియా ఉండే అవును, actually, యాక్చువల్లీ. correct, సో ఐ వాజ్ పర్సనలీ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అండ్ డబ్బింగ్ అప్పుడు ఆ టీమ్ మెంబర్స్ చాలా మంది క్లోజ్ అయ్యారు. సో వాళ్ళు కొన్ని విజువల్స్ చూపించారు సినిమాలో ముందు ఇట్లా నీ సీన్ తర్వాత అసలు ఏమవుతుంది అసలు ఇట్ వాస్ సో థ్రిల్లింగ్ టు సీ అండి. చిరంజీవి గారిని యాక్చువల్లీ వాల్టేర్ వారయ్య మరి అంత మంచి మాస్‌లోకి వెళ్ళడానికి కారణం ద ఒరిజినల్ మెగాస్టార్‌గా మూవ్ అయిన చిరంజీవి ఫేజ్ అది. అట్లా వచ్చిన చిరంజీవి అందరికీ గుర్తున్నారు, రైట్? అందుకని ఆ ఫేజ్ యాక్సెంట్ బాడీ లాంగ్వేజ్ దట్స్ వాట్ వి రిమెంబర్ హిమ్ ఫర్ కదా. దట్ ఇస్ గ్రేట్. అయితే పర్సనల్‌గా చిరంజీవి గారితో చేయలేకపోయానండి బట్ ఐ హోప్ దట్ డే కమ్స్. దుల్కర్తో చేసినప్పుడు అండి యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్లీ దుర్కర్తో నాకు డైరెక్ట్ సీన్స్ ఏం లేవు. అన్ని నా కార్లో నాకు వేరే ట్రాక్ లా ఉంటుంది అది. బట్ ఐ మెట్ హిమ్ ఆన్ ద సెట్ అండ్ తర్వాత ప్రమోషన్స్ అప్పుడు కూడా కలిసాము. వెరీ స్వీట్, వెరీ హంబుల్, వెరీ డౌన్ టు ఎర్త్, జస్ట్ అ వెరీ రిఫ్రెషింగ్ కైండ్ ఆఫ్ అ గై. హీ బ్రింగ్స్ అ లాట్ ఆఫ్ some people bring a lot of love and positivity wherever they are kada. Dulkar is somebody like that, I think. It was fun andi that kanla dochayante was such a నేను fun కూడా shoot. థరోలీ ఎంజాయ్ చేశాను. నేను చాలా మందికి చెప్పాను ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం, థ్రిల్లర్స్లో ఒక న్యూ జానర్ని టచ్ చేసిన ఫిలిం, జస్ట్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని చెప్పాము. మన హనీష్ ఉన్నారు, అది ఎట్లాగా మీకు అసలు ఎలా కుదిరింది? అది ఎలా కుదిరిందంటే నాకు జస్ట్ ఒక కాల్ వచ్చిందండి యాక్చువల్లీ. అండ్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది అప్పుడు యాక్చువల్లీ జస్ట్ భరత్ అనే నేను ఫినిష్ చేస్తున్నాను ఆ టైంకి ఆ కాల్ వస్తే. అప్పుడు ఢిల్లీలో స్మాగ్ అంతా ఉండేదన్నమాట. ఓకే, మీరు నమ్మరు 1 year వెయిట్ చేశారండి ఢిల్లీ. 1 year డిలే అయింది ప్రాజెక్ట్. అప్పటికే ఆల్రెడీ కొంచెం షూట్ చేశారు. జస్ట్ నా పోర్షన్స్ అవన్నీ తర్వాత కొన్ని క్లైమాక్స్ పోర్షన్స్ అవన్నీ బ్యాలెన్స్ ఉండే. ఢిల్లీలోనే చేయాలి, ఢిల్లీలోనే కథ, ఆ రోల్స్ రాయ్స్ సిపి ఏరియా మొత్తం ఫామ్ హౌస్ అంతా అక్కడే షూట్ చేయాలని. ఓకే 1 year కాదు, మేబీ 8-9 months అయితే ఆగిపోయింది సార్ ఆ ప్రాజెక్ట్. సో నేను అప్పటి నుంచి ఫాలోఅప్లో ఉన్నాను, సరే చేస్తా అదే కుదిరింది అది అట్లా. సో సమ్ థింగ్స్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అండ్ ఇట్ యూ వెయిట్ ఫర్ ఇట్ అండ్ ఇట్ హ్యాపన్స్ అండ్ ఇట్ వర్క్స్ అవుట్ బ్యూటిఫుల్లీ. ఎంత డీటెయిలింగ్ తీసుకొచ్చారు అసలు ఆ స్టోరీ టెల్లింగ్, వండర్ఫుల్. ఇప్పుడు మిమ్మల్ని కలిసే జనాలు మ్యాక్సిమం సినిమా మీరు యాజ్ ఎ డైరెక్టర్గా మాట్లాడతారా, యాజ్ ఎ యాక్టర్గా మాట్లాడతారా? మిమ్మల్ని సెల్ఫీలు అడుగుతూ ఉంటారు, ఎలా అడుగుతుంటారు? ఎక్కువ యాక్టర్గా పరిచయం ఉంటుందండి. ఓన్లీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి నేను ఒక డైరెక్టర్ కూడా అని తెలుసు, బట్ ద నార్మల్ ఆడియన్స్ అవుట్ సైడ్ నోస్ మీ యాజ్ అన్ యాక్టర్ మోస్ట్లీ. ఇప్పుడు అలా ఏం లేదండి, సోషల్ మీడియా దానిలోకి వచ్చేళ్ళకే పీపుల్ ఆర్ డిస్కవరింగ్. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద నార్మల్ ఆడియన్స్. అంటే వాళ్ళు నన్ను చూస్తే నా ఫేస్ వాళ్ళు గుర్తొచ్చేది ఒక సినిమాలో కదా. సో ఇట్స్ నైస్, ఇట్స్ సచ్ ఐ ఫీల్ వెరీ ప్రివిలేజ్డ్ అండి. నేను 27 years జర్నీలో నాకు ఇప్పుడు కూడా గుర్తుంది 97-98లో యాక్టర్ల అందరినీ ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకొని వాళ్ళని బండిలో తీసుకెళ్ళి తాజ్ బంజారాలో చెక్ ఇన్ చేసినప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఉండే, మనం ఈ హోటల్లో అసలు మనం సెట్ అవుతామా, మనల్ని అలౌ చేస్తారా, అలౌ ఎందుకు చేస్తున్నారు, స్టార్తో వస్తున్నాను కాబట్టి. ఒక కాంప్లెక్స్ తీసుకొచ్చి అక్కడ సూట్లో సెకండ్ ఫ్లోర్లో పెడుతున్నప్పుడు సో
అక్కడి నుంచి మొదలైన ప్రయాణం ఏదుందో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా సింపుల్ టాస్క్, బేసిక్ టాస్క్ చేస్తూ 27 ఇయర్స్ తర్వాత మనం ఇంకా ఈ ఇండస్ట్రీలో ఉన్నాం ఒక ఫిల్మ్ మేకర్గా, రైటర్, డైరెక్టర్, యాక్టర్గా. నేను ఐ సమ్టైమ్స్ పించ్ మై సెల్ఫ్. ఐ కాంట్ బిలీవ్ దట్ ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఇన్ దిస్. ఐ డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అండి. ఐఎమ్ వెరీ ఎమోషనల్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్, ఎందుకంటే బిఫోర్ జాయినింగ్ ద ఇండస్ట్రీ నాకున్న భయాలు, ఇన్సెక్యూరిటీసు, అసలు మనం ఈ ఇండస్ట్రీలో ఎలా ఏ న్యూ కమర్కి ఉన్న ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఉంటుందో, మనం అసలు యాక్చువల్లీ ఎక్కువ కూడా ఆలోచించలేదు. యాక్చువల్లీ వెళ్ళిపోతాము, అయిపోతుంది చేసేద్దాం అని ఒక కాన్ఫిడెన్స్ ఒక రకంగా. కానీ వెన్ ఐ లుక్ బ్యాక్ in this 27 years of my journey, I feel really privileged to be able to wake up every day as a filmmaker, as an actor, and go and do a project. I feel like for me, my work is worship. It's a very often used phrase, kani I take the opportunities that come my way very seriously. అయితే ఫైనాన్షియల్గా వాట్ ఈస్ ద గ్రోత్ వీ హ్యాడ్ అండి? అంత మీటియోరిక్ రైజ్ ఏం కాదండి మనది. ఒక హంబుల్ లైఫ్, ఒక సింపుల్ మిడిల్ క్లాస్ లైఫ్, దాన్ని మెయింటైన్ చేయడం దాంట్లోనే ఇట్స్ అ సింపుల్ మిడిల్ క్లాస్ లైఫ్. I've been able to see, I think in today's time and age, being able to have a decent standard of living, that itself is an achievement. I think I see హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు సార్? highest remuneration. Highest remuneration, it seems almost a little arrogant to talk about it, Randy. నాకు అంటే ఐ హావ్ లిటిల్ బిట్ ఎక్సైట్మెంట్ దట్, అందుకే అడిగాను తప్ప ఐ డోంట్ థింక్ సో. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, money comes. See, I'm not fixated on the money అండి. See, ఎవ్రీ ప్రాజెక్ట్లో మనకు కావాల్సింది డబ్బులు రాకపోవచ్చు. ఎందుకంటే కొన్ని ప్రాజెక్ట్స్లో అలాంటి బడ్జెట్స్ ఉండవు, అలాంటి ఒక ప్రొడక్షన్ మౌంటింగ్ ఉండదు. కొన్ని ప్రాజెక్ట్స్లో ఉంటాయి. సో వన్ హ్యాస్ టు బీ వెరీ ఫ్లెక్సిబుల్. యాజ్ అ క్యారెక్టర్ యాక్టర్ నేను ఇంత వస్తేనే నేను చేస్తాను, ఇలా ఉంటే నేను చేస్తానని చెప్పడానికి మనకు అంత సీన్ లేదు. మనకి కొంతవరకు ఇది కుదురుతుంది, ఎస్ ఓకే సరే ఇది సాటిస్ఫైయింగ్, అది ఏ అమౌంట్ అయినా ఉండొచ్చు, కానీ ఇట్ హ్యాస్ టు బి ఫెయిర్లీ డీసెంట్ ఇస్ వాట్ ఐఎమ్ మోర్ డ్రివెన్ బై. నేను చేసిన క్యారెక్టర్ ఏంటి, నేను అది ఫుల్ఫిల్ చేయగలుగుతానా, ఎవరు డైరెక్టర్, ఎవరు ప్రొడక్షన్ హౌస్, ఏ హీరోతో. సో ఈ చిన్న క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, కానీ ఐఎమ్ నాట్ సో ఫిక్సేటెడ్ ఆన్ మనీ. అండ్ నేను ఏదో పెద్ద ఎప్పుడు లైఫ్లో ఐ థింక్ నేను ఏదో సంపాదించాను అని నాకు ఎప్పుడు. రియాలిటీ ఏంటంటే ఐ కంటిన్యూ టు హ్యావ్ అ సింపుల్ మిడిల్ క్లాస్ లైఫ్. ఎందుకు అంతే సంపాదిస్తాను నేను. పెద్ద ఏదో 100 సినిమాల్లో, రోజుకి సినిమాల్లో అలాంటిది ఏం లేదు కదా. ఐ జస్ట్ ఒరిజినల్ కనులు దోచా ఇంట్లో కనుక రోల్స్ రాయిస్లు రైట్ చేసినట్టుగా లేదు. అవును, నేను చేసిన క్యారెక్టర్ రిచ్ ఉండొచ్చు, కానీ మనం అంత రియల్ లైఫ్లో అంత రిచ్గా ఏం లేవు. సింపుల్ కార్, సింపుల్ లైఫ్, తార్నాక దిస్ గోస్ ఆన్. వెరీ నైస్. వాట్ ఈస్ అబౌట్ యువర్ మ్యారిటల్ లైఫ్ సార్? ఐఎమ్ సింగిల్ అండి. I know, but why? I think for the person that I am, నేను అదే అంటున్నాను కదా, నేను ఇది తెలుగులో చెప్పండి. తెలుగులో చెప్తాను, సరే నేను తెలుగులో చెప్తాను. ఐఎమ్ సింగిల్ ఎందుకున్నానంటే, అది తీసుకొని చాలా మంది నా పక్కన తిరిగే వాళ్ళందరూ సింగిల్ గా ఉంటారని టెన్షన్. లేదు, అంత ఇన్స్పైర్ అవ్వాల్సిన. ఐ థింక్ పెళ్లి చేసుకోవాలి, అది అన్నీ కుదిరితే. ఇఫ్ యూ ఫైండ్ సంబడీ దట్ యూ లవ్, వాళ్ళు కూడా మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నారంటే డెఫినెట్గా కాపురం చేసుకొని పెళ్లి చేసుకోవాలి. నేను యాంటీ మ్యారేజ్ అయితే ఏం కాను, నాకు కుదరలేదు అంతే. అది ఎప్పటికీ కుదరదు నేను చెప్పను. మేబీ ఫ్యూచర్లో అవ్వచ్చేమో, అవ్వచ్చు. నేను ఐఎమ్ వెరీ యంగ్ అండి. అసలు మీరు ఏమనుకుంటున్నారు, తెల్ల జుట్టు చేసుకొని మీరు అట్లా అనుకోకండి. సో లవ్ అనేది, మ్యారేజ్ అనేది, లవ్ ఒకటి. ఐఎమ్ ఇన్ లవ్. ఐ హ్యావ్ అ బ్యూటిఫుల్ వండర్ఫుల్ గర్ల్ ఫ్రెండ్. అండ్ మన ఇద్దరికి పెళ్లి చేయాలని లేదు యాక్చువల్లీ. మన ఇద్దరికి
ఇది బాగుంది, ఇదేదో ఎలా ఉందో ఇదే బాగుంది, కలిసి ట్రావెల్ చేయడం కానీ. మ్యారేజ్ అనేది ఒక నాకైతే అది చాలా క్లాస్ట్రోఫోబిక్గా అనిపిస్తుంది. ఓ మనకి అది సెట్ కాదు. సార్, మ్యారేజ్ అయిన వాళ్ళందరూ మీ మీదకి వచ్చేస్తారు, మీరు నా- ఒక్కళ్ళే నా- ప్రశాంతంగా. అందుకే నాకు అంటే నేను నా చుట్టూ చాలా మంది ఫ్రెండ్స్ ఆర్ వెరీ హ్యాపీలీ మ్యారీడ్. మీరు నమ్ముతారో లేదో, Yeah. జనరల్గా మనకున్న ఏజ్ బ్యాచ్లో అందరూ అప్పా నువ్వు లక్కీరా నువ్వు పెళ్లి చేసుకున్నా. యాక్చువల్లీ నాకున్న పక్కనున్న బ్యాచ్ అందరూ హ్యాపీగా ఉన్నారండి చాలా మంది మ్యారేజ్లో. సో ఐ బిలీవ్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్, ఇట్ వర్క్స్, ఇట్ రియలీ వర్క్స్. ఐ హావ్ సీన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇట్. నాకున్న లైఫ్ స్టైల్కి, నాకున్న మైండ్ సెట్కి ఇంకా ఇంట్లో అమ్మా నాన్న ఏమనట్లేదు? వాళ్ళు అర్థం చేసుకున్నారండి, వీడు ఇంతే. నాకు నా సినిమాల మీద నేను ఎక్కువ కాటప్ అయిపోతాను ఒకటి. అండ్ మనం కొన్ని డిసిషన్స్ లైఫ్ గురించి, కెరియర్ గురించి, ప్రాజెక్ట్ చేయాలా వద్దా, ఇది చేయాలా వద్దా, నేను ఓన్గా తీసుకోవడం అనేది నాకు అలవాటు అయిపోయింది అది. సో అది ఒక అలవాటు వచ్చేసిన తర్వాత సొంతగా ఒంటరిగా ఉండడం, ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ, మదర్, ఫాదర్, చెల్లి, మేనల్లుడు ఉన్నాడు. సో ఏంటంటే అక్కడ ఒక తృప్తి, నేను దాంతో హ్యాపీగా ఉన్నాను. కానీ ముందు ఏం జరుగుతుందో మనకి తెలీదు. ప్రస్తుతానికి ఇది బాగుంది, ఇలాగే కంటిన్యూ అయితే బాగుంది, ఈ రోజుకి ఇది బాగుంది. చాలా మంది మగవాళ్ళు కుళ్ళు పడేటట్టుగా బతుకుతున్నారు అనీష్ గారు. ఎంతో మంది అసలుకి అబ్బా ఎంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు అన్నట్టుగా ఉంటది. బట్ మీకోసం కూడా వైట్ హెయిర్ కావాల్సిన వాళ్ళ కోసం కూడా ఎతికే అమ్మాయిలు ఉన్నారు సార్. మీరు కూడా ఎంజాయ్ చేయాలి, అందులో పడాలి. మేమే క్రష్ అవ్వకూడదు, మీరు కూడా రావాలి అందులోకి. ఎవ్రీ మంత్ ట్యాంట్రమ్స్ ఉంటాయి, ఇన్ని ఇది కావాలి అది కావాలని, అన్ని మీరు అనుభవించాలని కోరుకుంటున్నాం. అవుతుంది. వాట్ నెక్స్ట్ ఏంటంటే సార్, మొన్నటి వరకు ఆఫ్ కోర్స్ మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ మీద ఉన్న అది రిలీజ్ అయింది. ఐఎమ్ రియలీ హ్యాపీ టు సీ ఇట్ డూ వెల్. అసలు నంబర్ 1 ఇన్ తెలుగు, నంబర్ 1 ఇన్ మలయాళం, నంబర్ 1 ఇన్ హిందీ, ఈ 3 లాంగ్వేజెస్లో నంబర్ 1లో ఉంది ప్లాట్ఫామ్లో. సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అనేది ఒక సినిమా తీసాను, అది రెడీగా ఉంది. అది ఆడియన్సెస్ ముందు, ప్రేక్షకుల ముందు తీసుకొని రావాలి. చాలా ఏళ్ళయింది సినిమా తీసి. వెబ్ సిరీస్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ తీసాను, గాడ్స్ అండ్ మోక్ష. సో సినిమా అనేది ఇప్పుడు కోటి తర్వాత తీసిన సినిమా. ఇప్పుడు ప్రొడక్షన్ మీరే చేశారు? అది మా ఫ్రెండ్స్ చేశారండి. మా ఫ్రెండ్ ఆర్టిస్టులు చాలా మంది, అందరూ కొత్తోలే అండి. యాక్చువల్లీ మీకు మన షూట్ అయిన తర్వాత మీకు ఒక చిన్న ప్రివ్యూ లాంటిది, చిన్న క్లిప్ చూపిస్తాను. సో అది సినిమా రెడీ అవుతుందండి ఆల్మోస్ట్. ఇంకా దాన్ని ఇప్పుడు థియేటర్స్కి తీసుకొని రావాలి. సో ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దట్ నెక్స్ట్ ఫేజ్. సో వరుసగా ఉన్నాయి 2024లో. ఇంకా ఇంకొక మైల్ స్టోన్ ఉండాలి 2024కి. సో ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సూపర్ అండి. మీ టైం చాలా తీసుకున్నాను, బట్ ఇట్స్ వెరీ నైస్. నాకు పర్సనల్గా చాలా విషయాల్లో నాకు తెలిసిన వాటిని ప్రపంచానికి చెప్పాలనుకున్నాను, చెప్పాను. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అనీష్ గారు, ఆల్వేస్ లైక్ దట్. మంచి ప్రాజెక్ట్ రండి. సినిమాకి కూడా మళ్ళీ క్రాఫ్ట్ మీద పట్టున్న వాళ్ళకి, క్రియేటివ్గా ఆలోచించే వాళ్ళకి ఇండస్ట్రీ ఎప్పుడు హెల్ప్ చేస్తుంది, అది నేను అనుకుంటున్నాను. ప్రేక్షకులు కూడా చాలా కొత్తగా ఆలోచిస్తున్నారు. మీలాంటి కొత్త ఐడియాలతో వచ్చే వాళ్ళకి, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించే వాళ్ళ గురించి డెఫినెట్గా ఆలోచిస్తున్నారు. లెట్స్ హోప్ 2024లో ఇంకో సర్ప్రైజ్ జరిగిద్ది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. ఇట్స్ బీన్ సచ్ అ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ టాకింగ్ టు యూ. నాకు చిన్న థెరపీ సెషన్లా ఉంది. ఏదో మాట్లాడుకున్నాము, కొన్ని గుర్తు చేసుకున్నాము. ఇట్స్ బీన్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అంటే జర్నీని ఒక్కసారి మనం నడిచి వచ్చిన ప్రతి అడుగుని ఒక్కసారి గుర్తు చేసుకుందాం అనుకున్నాను, అంతే. దట్స్ ఇట్. ఇట్ వాస్ లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ సార్. యా, హాయ్ ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ. ఇలాగా ఎప్పుడు కొత్త వాళ్ళని, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉండే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీస్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. మీరు కూడా విపరీతంగా ఆదరిస్తున్నారు. చాలా థ్యాంక్ యూ ప్రేక్షకులారా. మళ్ళీ ఇట్లాంటి మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. చూస్తూనండి. నేను మీ శివ మల్లాల. థ్యాంక్ యూ. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి.
all kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు Teluguలో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.